ప్రధానంగా చూసుకుంటే తెలంగాణ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు, దేశ రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు చాలా రసవత్రంగా సాగుతున్నటువంటి పరిస్థితి. ఎన్నికల ప్రచారంలో భాగంగా విమర్శాస్త్రాలు జరుగుతున్నటువంటి పరిస్థితి. బీజేపీ కాంగ్రెస్ మధ్య వార్ షురూ అవుతున్నటువంటి పరిస్థితి రిజర్వేషన్ అంశం మీద. ప్రధానంగా రిజర్వేషన్ అంశం అనేది అమిత్ షా డీప్ ఫేక్ గురించి జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రీసెంట్గా సీఎం రేవంత్ రెడ్డికి నోటీసులు రావటం, 1వ తారీఖున ఢిల్లీకి రావాలని వివరణ ఇవ్వాలని కూడా నోటీసులు పంపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ సమావేశానికి సంబంధించి ఇప్పటి నుంచే లీగల్ నోటీసులు కూడా సంబంధించి స్పందించారు. 15 రోజుల్లో సమాధానం ఇస్తామని కూడా లీగల్ సెల్కి సంబంధించినటువంటి చెప్పిన వారి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మొత్తానికి ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా రిజర్వేషన్ అంశం ప్రధానంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటువైపు ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తామని బీజేపీ చెప్పింది అని అంటుంటే, ఇక్కడ బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే 400 సీట్లు ఒకవేళ సాధిస్తే కనుక అదే మెయిన్ ధ్యేయం, రాజ్యాంగాన్ని మార్చేస్తారు, రిజర్వేషన్లు తీసేస్తారన్నది ప్రధానంగా అస్తంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆప్కు సంబంధించి కూడా కీలకంగా నేతలు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జైల్లో ఉన్నారు. సో అంటే ఏం జరగబోతుంది, ఇవన్నీ అంశాలు కూడా ఎన్నికలకు సంబంధించి ప్రచారం కూడా రానటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఆప్ నేతలు. సో ఏం జరగబోతుంది, దీనిపై ఇదే డిబేట్ కంటిన్యూ చేద్దాం. అసలు ఎంతవరకు వెళ్తుంది, కేవలం రాజకీయ అంశంగానే చూడాలి, నిజంగానే నోటీసులకు సంబంధించి స్పందించాల్సిన అవసరం ఉందా, ఎలా వెళ్ళబోతుంది, ఇవన్నీ కూడా దీనికి సంబంధించి మాట్లాడదాం ఈరోజు డిబేట్ పాయింట్లో. ప్రధానంగా సుధాకర్ గారు ఆ పార్టీకి సంబంధించి ఉన్నారు, అలాగే క్రాంతి కిరణ్ గారు బీజేపీ స్టేట్ జిఎస్ఎస్సి మోర్చాకు సంబంధించిన నాయకులు ఉన్నారు, అలాగే లింగయ్య యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆయన కూడా మనకు లైవ్లో ఉన్నారు. ప్రధానంగా పాపిరెడ్డి గారు విశ్లేషకులు, రాజకీయ విశ్లేషకులు, ఆయన కూడా మనకు ఉన్నటువంటి పరిస్థితి. ముందుగా అందరికీ అమ్మా న్యూస్ తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారం. ప్రధానంగా చూసుకుంటే పూర్తి స్థాయిలో కూడా రాజకీయాలు చాలా రసవత్తరంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముందు మనం బీజేపీ పార్టీకి సంబంధించి చూద్దాం. క్రాంతి కిరణ్ గారు, బీజేపీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా రిజర్వేషన్లు రద్దు చేస్తామని అమిత్ షా చెప్పారు. సో అందుకే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి దగ్గర నుంచి పూర్తిగా దేశవ్యాప్తం కూడా అదే చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. బీజేపీ వస్తే నిజంగా రిజర్వేషన్లు రద్దు చేస్తుందా, ఆ దిశగా ఉందా? భారతీయ జనతా పార్టీ ప్రారంభం నుంచి కూడా, ఎప్పుడైతే అధికారంలో వచ్చిందో అప్పటి నుంచి కూడా ఈ దేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగ స్ఫూర్తిని ఇవ్వడం జరిగిందో దాని ఆధారంగానే నరేంద్ర మోడీ గారు అంబేద్కర్ గారి ఆలోచన విధానం ఏదైతే ఉన్నదో ఆ ఆలోచనలన్నింటినీ కూడా స్పష్టంగా అమలు చేస్తూ ముందుకు పోతున్న ఒక నాయకుడు ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారు. ఆ క్రమంలో దళిత సమాజం అంతా కూడా నరేంద్ర మోడీ గారి వెనుకపోతున్నది అనే ఒక స్పష్టమైన సంకేతాలు ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి కనబడుతున్నాయి. ఏ గ్రామంలో చూసినా గానీ దళిత సమాజము నరేంద్ర మోడీ గారి ఒక నాయకత్వాన్ని స్పష్టంగా స్వీకరిస్తున్నది అనే విషయము అన్ని పార్టీలకు కూడా ముందు కూడా స్పష్టంగా కనబడుతున్నది. ఈ ఏదైతే బలమైన ఒక వాతావరణము, అనుకూలమైన వాతావరణం ఏదైతే నరేంద్ర మోడీ గారి పక్షాన తయారైందో దాన్ని ఏదో రకంగా నీరు కార్చాలి అని ఒక కొత్త కథనం తీసుకొచ్చింది ఈ కాంగ్రెస్ పార్టీ. నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ మీద సర్జికల్ స్ట్రైక్ చేస్తుందని ఒక కొత్త విద్య తయారు చేసే ప్రయత్నం చేస్తుంది. వాస్తవానికి ఏ ఉపన్యాసంలో కూడా అమిత్ షా గారు కానీ నరేంద్ర మోడీ గారు కానీ ఈ దేశంలో రాజ్యాంగం ఆధారంగానే నడుస్తుంది, రిజర్వేషన్లు ఎక్కడ కూడా మేము తొలగించామని స్పష్టంగా వారు మాట్లాడడం. వారు స్పష్టంగా ఏ విషయం మాట్లాడినారంటే అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాసింది ఏదైతే మతము ఆధారంగా రిజర్వేషన్ ఇవ్వడం అనేది ఇది రాజ్యాంగ స్ఫూర్తికి ఇది భిన్నము కాబట్టి ఎక్కడైతే మతం ఆధారంగా రిజర్వేషన్ పెట్టి ఉందో దాన్ని అన్ని కూడా తొలగిస్తాము, కానీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ యథావిధిగా కొనసాగుతాయి అనే విషయాన్ని స్పష్టంగా నరేంద్ర మోడీ గారు మొన్న ఇటీవల హిమాచల్ ప్రదేశ్ లో జరిగిన ఒక సభలో కూడా వారు స్పష్టంగా చెప్పడం జరిగింది. కేవలము కాంగ్రెస్ పార్టీ తన ఉనికి కోల్పోతున్నది, దళిత సమాజం మీద ఇన్ని సంవత్సరాలు 6 దశకాలుగా దళితులందరూ కూడా మా పక్షాన ఉన్నారు అని ఏదైతే భ్రమలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరినీ మోసం చేసుకుంటూ వస్తున్నది కదా, అదంతా కూడా ఆ భ్రమ విరిగిపోయింది. దళిత సమాజం అంతా కూడా స్పష్టంగా నిర్ణయం చేసుకుంది. నరేంద్ర మోడీ గారి సమర్థన పార్టీకి సంబంధించి లింగయ్య యాదవ్ గారు ఉన్నారు. లింగయ్య యాదవ్ గారు చెప్పండి. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డికి నోటీసులు వచ్చినటువంటి పరిస్థితి, డీప్ ఫేక్ వీడియోని ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ. అందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రచారం చేస్తున్నారు, చట్టపరంగా ఎదుర్కొంటాం, దానికి సంబంధించి కోర్టు కూడా లాగుతూ ఉంటాం, కిషన్ రెడ్డి లాంటి నేతలు కూడా స్థానికంగా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మీరు ఏమంటారు? అసలు ప్రధానంగా నోటీసులకు సంబంధించి 15 రోజులు వివరణ ఇస్తామన్నారు, ఏంటి అసలు ఏం మాట్లాడతారు? ముందుగా అమ్మా న్యూస్ ప్రేక్షకులకు, మరి అదేవిధంగా కో ప్యానలిస్టులకు మీకు అందరికీ నమస్కారం అండి. నిన్న ఢిల్లీ పోలీసులు గాంధీ భవన్కి వచ్చి అంటే కొంత గాంధీ భవన్లో ఉన్నటువంటి మా సోషల్ మీడియాకు అదేవిధంగా కొంతమంది కాంగ్రెస్ నాయకులకు
అంటే ట్విట్టర్లో ఇప్పుడు నా ఎక్స్ ఒక వీడియోను ట్వీట్ చేసినందుకు రీట్వీట్ చేసినందుకు వాళ్ళకు నోటీసులు ఇవ్వడం జరిగింది. సో మీరు జర్నలిస్ట్లో చాలా సంవత్సరాలు ఉన్నారు, మీకు తెలుసు నోటీస్ ఇవ్వడం అంటే ఏదో తప్పు చేసినట్టు కాదు, ఒక అభియోగం మాత్రమే మోపారు. సో దానికి డెఫినెట్ కూడా పార్టీ తరఫున మా లీగల్ సెల్ తరఫున డెఫినెట్ కూడా మేము వివరణ ఇస్తాం. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ మోడీ గారు మొన్న రాజస్థాన్లో మరి మాట్లాడినటువంటి వీడియోని ఎందుకు తన అకౌంట్ నుంచి డిలీట్ చేశారండి? ఇవాళ దేశంలో ఓబీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు ఇవాళ వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీ ఏదండి? ఇవాళ బీజేపీ పార్టీ. స్వయంగా ప్రధానమంత్రి గారే ఇవాళ బీజేపీ ఆ రోజు మండల్ ఉద్యమానికి వ్యతిరేకంగా కమండల్ మూవ్మెంట్ని తీసుకొచ్చిందే బీజేపీ నాయకులు, దాంట్లో పాల్గొన్నటువంటి వ్యక్తే ఇవాళ ప్రధానమంత్రి గారు. వాళ్ళకు బీజేపీ నాయకులు బీసీల మీద ప్రేమ లేదు. ఇవాళ బీజేపీ నాయకులు మాట్లాడుతుండు మరి బీసీలకు దేశవ్యాప్తంగా బీసీలు ఇవాళ క్యాస్ట్ సెన్సస్ చేయాలని అడుగుతున్నారు. మరి బీజేపీ ఎందుకు క్యాస్ట్ సెన్సస్ చేయట్లేదండి? ఎవరు వద్దన్నారండి? ఇవాళ మొన్న ఇచ్చినటువంటి ఉమెన్ రిజర్వేషన్ లో బీసీ ఉమెన్ కు రిజర్వేషన్ ఎందుకు ఇవ్వలేదండి? ఇవాళ కేంద్రంలో ఒక బీసీ మంత్రిత్వ శాఖను ఎందుకు ఏర్పాటు చేయలేదండి? అంటే ఇవాళ ఎంతసేపు అంత ఎందుకండి? ఇవాళ కేంద్ర కేబినెట్ లో ఎంతమంది సెక్రటరీలు బీసీ వాళ్ళు ఉన్నారండి? ఇవాళ ఎంతమంది ఐఏఎస్లు రిక్రూట్ అయింది? మొత్తం 27% రిజర్వేషన్ లో ఇప్పుడు కనీసం 15% రిజర్వేషన్ కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. మరి 10 ఏళ్లుగా అధికారంలో ఉన్నటువంటి బీజేపీ మరి ఎందుకు ఈ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలని ఫుల్ ప్లేజ్ గా? ఇవాళ బీసీల మీద ప్రేమ లేదు, ఎస్సీ ఎస్టీ మీద ప్రేమ లేదు. ఇవాళ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతమే అదిగండి రిజర్వేషన్ వ్యతిరేకం. సో అందుకే ఇవాళ అదే చెప్తుంది, దేశవ్యాప్తంగా ఇవాళ ప్రజలు తిరగబడుతున్నారు బీజేపీకి వ్యతిరేకంగా. మీరు ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్లు చూడండి, దాన్ని ఎలక్షన్లో బీజేపీ వ్యతిరేకంగా ఓట్లు వేశారు. దాన్ని డైజెస్ట్ చేసుకోలేక ఇవాళ ప్రధానమంత్రి మోడీ గారు ఒక ప్రధాని స్థాయిలో ఉండి ఆ విధంగా మాట్లాడవచ్చునా? రాజస్థాన్లో ఏం మాట్లాడిందండి? ఈ దేశ పుస్తకాలు తెంపుకుంటారు, ఆస్తినంతా ముస్లింలకు వస్తారు. మరి 50 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా, ఎవరికి వచ్చిందండి? అంటే వాళ్ళు మాట్లాడేది విద్వేష రాజకీయాలు. బీజేపీ ఎక్కడ కూడా అభివృద్ధి గురించి మాట్లాడదు, సంక్షేమం గురించి మాట్లాడదు. ఎంతసేపు విద్వేషం, విషపూరిత రాజకీయాలే బీజేపీ వెన్నతో పెట్టిన విద్య. ఇవాళ వాళ్ళు చేసేదే కదా. మేము మా మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా చెప్పాము క్యాస్ట్ సెన్సస్ చేస్తామని. మరి నీకు దమ్ముంటే దాని గురించి మాట్లాడు. నువ్వు క్యాస్ట్ సెన్సస్ గురించి మరి నీకు బీసీల మీద ప్రేమే ఉంటే మరి క్యాస్ట్ సెన్సస్ ఎందుకు చేయట్లేదండి? కులగణన చేయలేదు. నువ్వు బీసీ ప్రధానం చెప్పుకున్నావు కదా. నువ్వు చెప్పేది ఇవాళ బీజేపీకి దేశవ్యాప్తంగా మన తెలంగాణలో అయితే రైట్ మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఎస్, ప్రధానంగా సుధాకర్ గారు ఆ పార్టీకి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో ఢిల్లీ సంబంధించి ముఖ్యమంత్రిగా ఉన్న కేజ్రీవాల్ జైల్లో ఉన్నటువంటి పరిస్థితి. సో ఇవన్నీ చూసుకుంటే కనుక ఇప్పుడు తెలంగాణ సీఎంపై ఈ సమాన్లు పంపించడం లేకపోతే రిజర్వేషన్ మీద జరుగుతున్న అంశంపై ఆ పార్టీకి సంబంధించి మీరు ఎలా స్పందిస్తారు? ఒక్కటండి, ఇక్కడ బీజేపీ వైఖరి ఏంటంటే ఏనుగుది తినే దంతాలు ఒకటైతే కనుక చూపించే దంతాలు వేరు. వీళ్ళదంతా ఏంటంటే ఇప్పుడున్నదంతా కూడా హిందుత్వం పేరు మీద ఈరోజు దేశాన్ని మొత్తం కూడా ఇప్పుడు 400 సీట్లు అబ్కి బార్ 400 సీట్ అనేది కూడా మొత్తం ఏంటంటే వాళ్ళ ఎజెండా తీసుకురావడానికి టోటల్ గా మన ధర్మ శాస్త్రాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి చేసే ప్రయత్నంలో భాగమే ఇది. రాజ్యాంగాన్ని మార్చేస్తారు. ఇంత ముందున్న బీజేపీకి ఇప్పుడున్న బీజేపీకి తేడా ఉంది. నేను చూశాను, వాజ్పేయి గారు ఒక్క సీటుకు 2 అవసరం అని చెప్పి కూడా ఆయన 13 రోజుల ప్రధాన పదవిని వదిలిపెట్టిన వాజ్పేయి అటువంటి బీజేపీ. ఆ బీజేపీ ఈరోజు భ్రష్టు పట్టించిపోయింది, జూటా పార్టీగా మారింది. ఈరోజు ఒకటే ఎజెండా, వాళ్ళకి అభివృద్ధి అవసరం లేదు. వాళ్ళకి ఏదో పద్ధతుల్లో అధికారం సంపాదించాలి, ఏదో పద్ధతుల్లో ఈరోజు వాళ్ళ బినామీ ఖాతాలు ఏదైతే అదాని అంబానీలకి కట్టు పెట్టాలి. వీటి కోసమే, దానికోసమే ఈ రోజు ఇంత చేసినా, రేపు ఇప్పుడు కేసులు పెట్టినా, మా కేజ్రీవాల్ గారి మీద కేసులు పెట్టినా అన్ని ఒకటే. అంతా ఒకటే ఎజెండా వాళ్ళది. వాళ్ళ అధికారం వాళ్ళకి కావాలి. ఒక నియంత్రణతో పాలన తీసుకోవడానికి, ఈ దేశాన్ని మొత్తం కూడా అదాని అంబానీ చేతిలో పెట్టడానికి చేసే ప్రయత్నాల భాగమే. దాంట్లో ఇప్పుడు వచ్చిన కేసులు కూడా పెద్ద ఆశ్చర్యకరం ఏం లేదు. ఎందుకంటే ఇది దీనికంటే ముందు ఒకసారి చూస్తే కేజ్రీవాల్ గారి కేసు చూస్తే కనుక మనకు క్లియర్ అయిపోతుంది. మొన్న బయటపడ్డ ఈ ఏదైతే ఎలక్ట్రల్ బాండ్స్ ఉన్నాయో కొన్ని వేల కోట్ల రూపాయల కుంభకోణాలు బయటపడితే దాని మీద మాట్లాడరు, దాని మీద ఈడీ మాట్లాడదు, సిబిఐ మాట్లాడదు, ఎవరు మాట్లాడరు దాని మీద. బట్ ఇక్కడికి వచ్చినప్పటికీ వాట్సాప్ యూనివర్సిటీని మొదలుపెట్టింది ఎవరు? వాళ్ళు కదా, అందరికి తెలిసిందే. వాళ్ళు ఎన్ని ఫేక్ వీడియోలు పెట్టి ఎన్ని చేయలేదు, ఎన్ని కథలు చేయలేదు, ఎన్ని సమన్లు చేయలేదు. అంటే వాళ్ళు చేస్తే సంసారం, మిగతా వాళ్ళు చేస్తేనే ఇంకోటి ఏదో అంటారు. అదా మొత్తం కూడా మొదటి నుంచి కూడా 2014 వచ్చినప్పటి నుంచి కూడా అదే. ఎనిగా మళ్ళీ మాట్లాడదాం అది. రైట్
ఎస్ ఎస్ పాపిరెడ్డి గారు, ప్రధానంగా మూడు పార్టీలకు సంబంధించి ఇటువైపు కాంగ్రెస్ కానీ ఆప్ కానీ బీజేపీ పార్టీకి సంబంధించి వారి యొక్క వివరణ ఇచ్చారు. సో అంటే ఇప్పటికి సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి సమన్లు ఇవ్వడం కానీ ఇప్పుడు రిజర్వేషన్ అంశం, ప్రధానంగా రిజర్వేషన్లు బీజేపీ వస్తే రిజర్వేషన్లు తీసేస్తుందన్న అస్త్రంగా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తాం, ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచుతామనేటువంటి ఒక ధోరణి ఉంది అని చెప్పి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. అసలు డీప్ ఫేక్ వీడియోనా నిజంగా? అసలు దీనికి సంబంధించి మీ విశ్లేషణలో చూసుకుంటే కనుక ముగ్గురు పార్టీ నేతలు మాట్లాడారు, ఏమని చెప్తారు? ఇప్పుడు అది ఫేక్, డీప్ ఫేక్ వీడియోనా వాస్తవం అనేది విచారణలో బయటపడుతుంది. కానీ ఎలక్షన్స్ ముందు ఒక పార్టీ మీద విమర్శించడం, వాస్తవాలు బయటికి రావు. అయితే ఒక విషయం ఇక్కడ ఏంటంటే, బీజేపీ వాళ్ళు స్పష్టంగా చెప్పాల్సింది ఏంటంటే, మేము రిజర్వేషన్స్ కట్టుబడి ఉన్నామా లేవా, ఇది అసలు విషయం. ఈ విషయము స్పష్టంగా చేయకుండా ఉండి ఒకవేళ ద్వంద్వ మాటలు మాట్లాడి ఈ రకరకాల అనుమానాలకు తావిస్తే మాత్రం బీజేపీ రాజకీయంగా బాగా దెబ్బతింటది. తర్వాత దానికి ఉన్న విశ్వనీయత కూడా దెబ్బతింటది. ఎందుకంటే భారత రాజ్యాంగంలో 1950 నుంచి కూడా రిజర్వేషన్స్ రకరకాల రూపంలోనే వస్తున్నాయి. ఈవెన్ ఒక విషయం చెప్పొచ్చు, ఇప్పుడు ముస్లిం రిజర్వేషన్ అంబేద్కర్ స్ఫూర్తికి విరుద్ధం నేను కూడా ఒప్పుకుంటాను. ఎందుకంటే అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ విధానం వేరు. దానికి నేను బీజేపీ వాళ్ళు ఒక విషయం చెప్పదలుచుకున్నాను. బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పోయిన ఎలక్షన్స్ ముందు, అంటే 2019 ఎలక్షన్స్ ముందు ఈడబ్ల్యూఎస్ అని ఇవ్వడం జరిగింది. అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కు రిజర్వేషన్, అంటే అగ్రవర్ణాలలో ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళకు రిజర్వేషన్ ఇవ్వాలి. ఆ రిజర్వేషన్ కూడా అంబేద్కర్ స్ఫూర్తికి విరుద్ధం, అది కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు ముస్లింస్ రిజర్వేషన్ ఎటువంటి అంబేద్కర్ స్ఫూర్తికి విరుద్ధం అని బీజేపీ వాళ్ళు అంటున్నారు. బీజేపీ వాళ్ళు చేసిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా అంబేద్కర్ స్ఫూర్తికి, రాజ్యాంగంలో రిజర్వేషన్లు దేన్ని కల్పించాలి, కార్డినల్ ఆర్డర్ అంటే ఆ ఆర్డర్ కోసం, అంటే సామాజికంగా వెనుకబడ్డ వర్గాల నుంచి వెళ్ళి ఆ వర్గాలకు న్యాయం జరగాలంటే కొంత స్పెషల్ ట్రీట్మెంట్ ఉండాలన్న దాని మీద రిజర్వేషన్ వచ్చాయి. కాబట్టి అది ఆర్థికంగా వెనుకబాటుతనమో లేకపోతే మతం కోసమో అంబేద్కర్ చేయలేదు, దాన్ని ఒప్పుకున్నాం. కాబట్టి రిజర్వేషన్స్ వస్తుంటే పెరగాలి కానీ తగ్గే అవకాశం లేదు. ఒకటేంటంటే, ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, 70 సంవత్సరాల ఆర్థిక అభివృద్ధి తర్వాత కూడా రిజర్వేషన్ అనేది ఒక ముఖ్యమైన ఒక ఈ సామాజిక మార్పు కోసం అంబేద్కర్ ఏదైతే పోరాటం చేసి కోరుకుంటాడో ఆ మార్పు కొంత మేరకు రావడం జరిగింది, ఇంకా అనుకున్నంత మేరకు రాలేదు. కాబట్టి రిజర్వేషన్ ఉండాలి. అయితే నేను మళ్ళీ చెప్తున్నా, ఈ ఫేక్ వీడియో లేకపోతే డీప్ ఫేక్ వీడియో ఇవన్నీ కూడా తెలియదు. ఎందుకంటే బీజేపీ వాళ్ళు ఖచ్చితంగా ఫేక్ వీడియో ఎంక్వైరీ చేయాలి, లోపడేయాలి. ఎందుకంటే బీజేపీ వాళ్ళు ఇప్పుడు అపోజిషన్ వాళ్ళు అందరూ అంటున్నారు ఈడీ వేయింది, ఇన్కమ్ ట్యాక్స్ వేయింది, సిబిఐ వేయింది, ఆఖరికి ఢిల్లీ పోలీసులు కూడా వాడుకుంటున్నారు. ఆ వాళ్ళు కూడా అదే అంటారు. అన్ని అపోజిషన్ పార్టీస్ కూడా ఏంటంటే బీజేపీ ఇప్పుడు ఎందుకు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే, ఇప్పుడు ఉదాహరణకు ఆపు విషయమే తీసుకుందాం. కేజ్రీవాల్ ఎలక్షన్స్ ముందు అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ కేసు దాదాపు 2 సంవత్సరాల నుంచి నడుస్తున్నది. ఇదే కేసుని వాళ్ళు ఎప్పుడో ఒక ఏడాది ముందే కేజ్రీవాల్ నిజంగా చేస్తే కేజ్రీవాల్ అరెస్ట్ చేశారు. కానీ కేజ్రీవాల్ అరెస్ట్ చేయలేదు. చేయకుండా ఎప్పుడు చేశారు? ఎలక్షన్స్ ముందు చేశారు. ఎలక్షన్స్ ముందు చేయడంలో ఆపు పరిస్థితి దిగజారింది. ఆపు పరిస్థితి పార్టీ పరంగా కానీ మిగతా అంశాల్లో అంటే అన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి కానీ మిగతా వాళ్ళకి కానీ నోటీసులు కూడా అదే భాగంలో ఇచ్చడానికి కూడా అపోజిషన్ కానీ చాలా మంది అనుకుంటున్నారు. కాబట్టి బీజేపీ వాళ్ళు ఇప్పటికైనా ఒక స్పష్టమైన వైఖరి అవలంబించి నిజంగానే మీరు అభివృద్ధి చేస్తున్నారు, దేశ రక్షణ ఉన్నది, మీ మోడీకి మంచి పలుకుబడి ఉన్నది, ఒకవేళ అవి ఎన్నో ఏంటంటే ఈ నోటీసులు ఎందుకు, మేము రిజర్వేషన్ 100% కట్టుబడి ఉన్నాము, ప్రధానమంత్రి హిందూ నాయకులు చెప్తే అయిపోతుంది కదా. క్రాంతికరణ్ గారు, క్లియర్ కట్ గా రిజర్వేషన్ అంశం బీజేపీ పార్టీ స్టాండ్ ఏదైతే ఉందో అది ప్రజలకి కరెక్ట్ గా చెప్పే ప్రయత్నం చేస్తే ఈ ఇంత జరిగేది కాదు కదా అని ఒక విమర్శలు వస్తున్నాయి. మీరు వినే ఉంటారు. ఇప్పుడు ఆ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు చెప్పిన అంశాలు. సో బీజేపీ చాలా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మీరేమంటారు సార్? ఇప్పుడు బీజేపీకి స్టాండ్ ఎవరి నోటి ద్వారా వస్తే అది స్పష్టమైన ఒక స్టాండ్ అవుతుంది. ఈ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ప్రతినిధిత్వం వహిస్తున్న ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు వారి నోటితోనే డైరెక్ట్ గా స్పష్టంగా ఏమన్నారంటే, ఈ దేశంలో రాజ్యాంగం ఎంత పకడ్బందీగా రాయబడ్డది అంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగము తిరిగి బాబాసాహెబ్ అంబేద్కర్ పూర్తి కూడా ఈ రాజ్యాంగాన్ని దాంట్లో ఉన్న రిజర్వేషన్ ని మార్చలేము అని నరేంద్ర మోడీ గారు
స్పష్టంగా వారి నోటితోనే ఒక రాజకీయ ప్రచార వేదిక మీదకి స్పష్టంగా చెప్పడం జరిగింది. స్పష్టంగా మతం ఆధారితంగా రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో దానికి వ్యతిరేకిస్తున్నాము, కానీ ఈ వెనుకబడ్డతనం మీద ఆధారంగా ఏవైతే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఏవైతే ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిండో అదే రకంగా కొనసాగుతుంటాయి. ఇది ఎప్పటి వరకు కొనసాగుతాయి అంటే ఈ సమాజంలో వివక్ష ఉన్న నాలుగు వరకు కూడా ఇదే స్పష్టంగా నరేంద్ర మోడీ గారు చెప్పిన విషయం ఇది. నేను కాదు, మీరు కాదు. కాకపోతే ఒక క్రాంతికర్ గారు అలాగే బీజేపీ సిద్ధాంతాలు కూడా చెప్తారు. క్రాంతికర్ గారు మీకు అర్థమై ఉంటుంది పాపిరెడ్డి గారు చెప్పిన అంశం. వారు నేను ఒప్పుకుంటాను, నేను వారి విషయం వారు చెప్పిన విషయం ఏకీభవిస్తాను, దాంట్లో అనుమానం లేదు. బీజేపీ పార్టీ అంటే అంబేద్కర్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా వెళ్తుందా పీడబ్ల్యూఎస్ విధానంలో? సార్ ఈ ఈడబ్ల్యూఎస్ విషయంకి వచ్చేసరికి అది స్పష్టమైన చర్చ జరిగింది. ఎకనామికలీ వీకర్ సెక్షన్ అంటే ఆర్థికంగా వెనుకబడ్డతనాన్ని అన్ని కులాల కుల వర్ణ భేదాలు లేకుండా ఎవరైతే ఆర్థికంగా బలహీనులు ఉన్నారో వారికి కూడా ఏదైతే మెయిన్ స్ట్రీమ్ లోకి ఉద్యోగ ఉపాధి అవకాశాలలో కూడా రావడానికి ఇది ఒక సులభమైన మార్గము అని దాన్ని ప్రభుత్వం సర్వసమ్మతితో ప్రస్తావించింది అయితే గానీ దాని ఏదో రాజ్యాంగ వ్యతిరేకం అనే దిశలో తీసుకోవడానికి ఏమీ లేదు. ఇది కేవలం హిందువులు ముస్లింలు ఎవరు బాగుపడుతున్నారు కాదు, అన్ని వర్గాలు అన్ని మతాల వాళ్ళు వెనుకబడితనం ఎవరైతే టోటల్లీ ఫైనాన్షియల్ గా వీకర్ సెక్షన్ ఉందో వాళ్ళందరికీ కూడా దీని వల్ల లబ్ధి చెందుతుంది అనే చక్కటి ఆలోచనతో ఈ ఈడబ్ల్యూఎస్ కోటా రావడం జరిగింది. రైట్ 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 ఎస్ లింగయాదవ్ గారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రధానంగా కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. ఈ అంశాన్ని రిజర్వేషన్ అంశాన్ని మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలోనే ప్రస్తావించాలని కూడా బీజేపీ నేతలు చెప్తున్నారు. సరే, ఇక్కడ అంశం అనేది ఏంటంటే ప్రధానంగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కనీసం చెక్ చేసుకుండా చెప్పే విధానం ఉండదు. ఖచ్చితంగా అది డీప్ ఫేక్ వీడియోనా లేకపోతే ఫేక్ వీడియోనా ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాతే సోషల్ మీడియాలో వచ్చిన ఒక అంశాన్ని ముఖ్యమంత్రిగా ప్రస్తావించే ప్రయత్నం చేశారు. సో దాన్ని బీజేపీ తప్పుపడుతున్నటువంటి పరిస్థితి, మీరేం చెప్తారు? ఇవాళ ముందుగా మనం అర్థం చేసుకోవాల్సింది అసలు ఈ ఫేక్ వీడియోలకు వాట్సాప్ యూనివర్సిటీలకు ఎవరండి ప్రధానం? అసలు ఈ దేశంలో గ్లోబల్ ప్రచారం చేసి ఒక ఎమోషనల్ పాలిటిక్స్ చేయడానికి మొదలుపెట్టిందే బీజేపీ. నేను అదే చెప్తున్నానండి, నోటీస్ వచ్చినంత మాత్రంలా ఇవాళ ఎవరు తప్పు చేసినట్టు కాదు, దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది, టైం ఉంది, నిజానిజాలు బయటికి తెలుస్తాయి. అంటే నేను దానికంటే ముందు మనం ఒకటి అర్థం చేసుకోవాలి. మరి ఇదే ప్రధానమంత్రి ఒక దేశానికి ప్రపంచంలోనే అతిపెద్ద లార్జెస్ట్ డెమోక్రసీకి ఇవాళ ప్రధానిగా ఉన్నటువంటి వ్యక్తి రాజస్థాన్ లో ఏం మాట్లాడిందండి? మరి ఆ వీడియో ఇప్పుడు ఎందుకు లేదండి? తన అకౌంట్ నుంచి ఎందుకు డిలీట్ చేసిండు? దీనికి ఇప్పుడు ప్రధానమంత్రి సమాధానం చెప్పాలి కదా. అంటే తప్పు చేసినట్టే కదా ఇప్పుడు ప్రధానమంత్రి. చాలా విశ్వాసంతో ప్రధాని మోదీ చెప్పారు అసలు రిజర్వేషన్లు పూర్తి స్థాయి అంబేద్కర్ ఏ అయితే ఆశయంతో పెట్టారో పూర్తిగా అసమానతలు పోయి భేషభాజాలు పోయిన తర్వాత పూర్తి మాత్రం అంతవరకు కొనసాగాలి, మేము కూడా దాన్ని సమర్థిస్తున్నామని చెప్పారు. అంతకంటే ఏం కావాలని చెప్తున్నారు ఆయన. మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, మీరు సీనియర్ జర్నలిస్టు, ఇక్కడ ఉన్న పెద్దలు కూడా మండల్ ఉద్యమం వస్తే ఆ రోజు మండల్కు వ్యతిరేకంగా కమండల్ ఉద్యమాన్ని మండల్ వర్సెస్ కమండల్ చేసింది ఎవరండి? ఈ బీజేపీ నాయకులు కదా. ఆ రోజు అద్వానీ రథయాత్రలో చారియట్గా రథయాత్రగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరండి? ఈ మోడీ గారు కదా. అసలు మోడీ బీజేపీ నాయకుడు, వాళ్ళు కదా మండల వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నది, బీసీలకు వ్యతిరేకంగా ఉన్నది. నేను అదే సూటిగా ప్రశ్నిస్తున్నా. అసలు మోడీ బీసీ కాదు, ఆ క్యాస్ట్ ని ఇతను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఓసీ నుంచి బీసీకు మార్చడం జరిగింది. బీసీల మీద ప్రేమ లేదు. సర్లే, ఇప్పుడు టెక్నికల్ గా బీసీ అనుకున్నా కూడా మరి క్యాస్ట్ సెన్సస్ ని సూటిగా ప్రశ్నిస్తున్నా. బీసీలకు క్యాస్ట్ సెన్సస్ ఎందుకు చేయట్లేదండి? ఇవాళ మేము తెలంగాణలో అధికారంలోకి వచ్చిన ఎమ్మటే మొన్ననే ఇవాళ మా మేనిఫెస్టోలో పెట్టినాక దానికి అనుగుణంగా అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది, కులగణన చేస్తామని. మరి నువ్వు దేశవ్యాప్తంగా ఎందుకు చేస్తలేవు? నువ్వు దానికి సమాధానం చెప్పాలి కదా. రిజర్వేషన్లు దేశవ్యాప్తంగా కూడా కేంద్రంలో అధికారంలో ఉన్నావు, కానీ 27% రిజర్వేషన్ ఓబీసీలకు ఉంటే ఇవాళ 15% కూడా దాటలే ఉద్యోగాలలో. మరి నువ్వు బీసీ ప్రధాని చెప్పుకుంటున్నావు కదా, బీసీల మీద ప్రేమ ఉందని చెప్తున్నావు కదా, మరి ఎందుకు చేయట్లేదు? మరి ఇంప్లిమెంట్ ఎందుకు చేయట్లేదు? ఇవాళ ఈ బీసీల గతంలో మేము ఫెలోషిప్లు ఇచ్చిన ఎస్సీ ఎస్టీ బీసీలకు, ఇవాళ యూనివర్సిటీలలో రీసెర్చ్ చేసి సెంట్రల్ యూనివర్సిటీలో రీసెర్చ్ చేసే విద్యార్థులకు మరి నువ్వు ఇలా అది ఇవ్వట్లేదు. ఇవాళ బీసీల మీద మరి నీకు ప్రేమ ఎట్లుందండి? ఇవాళ బీసీల మీద రిక్రూట్ జరుగుతుంది. అసలు ఏదైనా కేంద్ర విశ్వవిద్యాలయాల్లో కేంద్ర కంపెనీలలో ఇవాళ నీకు బీసీల మీద ప్రేమ లేదు, ఎస్సీల మీద ప్రేమ లేదు, ఎస్టీల మీద ప్రేమ లేదు. అసలు బీజేపీ ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతమే రిజర్వేషన్ కు వ్యతిరేకం. ఇప్పుడు నేను కాదండి, బీజేపీ నాయకులే చెప్తున్నారు కదా మేము వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని. ఇప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మారిస్తే అసలు రిజర్వేషన్లు ఏడు వస్తాయండి? ఇంకా వాళ్ళే చెప్తున్నారు కదా రాజ్యాంగాన్ని మారుస్తాం, మాకు 400 సీట్లు ఇవ్వండి అని.
రైట్ లింగయ్య గారు నేను yes, ఏమంటున్నా మీ ప్రశ్నకి అంటే సమాధానం వీళ్ళు క్రాంతికరంగా అడగదాం. భావోద్వేగ రాజకీయాలు చేస్తుర్రు. ఇవాళ దేశవ్యాప్తంగా Right. కూడా ఇవాళ బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారు దేశ ప్రజలందరూ కూడా. దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం మళ్ళీ కొత్త డ్రామాలు ఇవాళ ఈ కొత్త డ్రామాలు తెరదేశారు. గతంలో right. సెంటిమెంట్ రాజకీయాలు చేసిన కేసీఆర్ ని ఏ విధంగా అయితే తెలంగాణ ప్రజలు తిరస్కరించారో ఇవాళ పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా బీజేపీకి అదే గర్తుపడుతుంది. మీరు చూడండి, ఎక్కడైనా ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ వచ్చినప్పుడు దేని గురించి మాట్లాడాలండి? అభివృద్ధి గురించి మాట్లాడుతురా, నిరుద్యోగం గురించి మాట్లాడుతురా, ధరల పెరుగుదల గురించి మాట్లాడుతురా, రైతుల ఆత్మహత్యల గురించి మాట్లాడుతురా. ఇవాళ చైల్డ్ న్యూట్రిషన్ అండి, మాల్ న్యూట్రిషన్ తోటి ఎంతమంది చిన్నారులు చనిపోతున్నారు. ఇవాళ దళితుల మీద, మహిళల మీద, గిరిజనుల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. దాని గురించి ఎక్కడైనా మాట్లాడుతురా? ఇవాళ మణిపూర్ గురించి ఎక్కడైనా ప్రధాని బీజేపీ నాయకులు మాట్లాడిరా అండి? ఇవాళ ఒక మహిళని వ్యవస్థను చేసి నడిపాచారంలో ఊరేగిస్తుంటే మరి ఎందుకు మాట్లాడరండి? అంటే నేను ఏమంటున్నా అంటే వీళ్ళకు దేశం మీద ప్రేమ లేదు, ఎంతసేపు భావోద్వేగాల రాజకీయాలు కావాలి వీళ్ళకు. సో అందుకే వీళ్ళు దేశ ప్రజలు మాట్లాడిందో మీరు చెప్పండి. ఎస్ లింగాది గారు, ఎస్ మీ ప్రశ్నలకు సమాధానం. ఎస్ క్రాంతికరణ్ గారు చెప్పండి, పూర్తి స్థాయిలో చూసుకుంటే బీజేపీ మత విద్వేషాలు లేకపోతే ప్రజల సెంటిమెంట్తో రాజకీయం చేయాలనుకుంటే తప్ప అభివృద్ధిపై చెప్పాల్సినటువంటి ఎన్నికల ప్రచారంలో సో ఈ అంశాలు ఎందుకు వస్తున్నాయి? ముందు నుంచి కూడా పూర్తి స్థాయిలో కులగణన విషయంలో ఒక స్పష్టమైనటువంటి ఎక్కడా కూడా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి పరిస్థితి లేదు, వివరించినటువంటి పరిస్థితి లేదు బీజేపీ పార్టీని ప్రశ్నిస్తున్నారు. దానికి ఏ సమాధానం చెప్తారు? సార్ ఒక విషయం ఇందాక మన ఒక ఆ ప్రతినిధి చెప్తూ ఏమన్నారంటే బీసీ కులాలకు చెందిన ఒక జాబితాకు చెందని వ్యక్తి బీసీగా సీఎం అయినారు అని ఒక ప్రస్తావించారంటే కాదండి కాంగ్రెస్ పార్టీ నుంచి క్రాంతికరణ్ గారు. ఎస్ క్రాంతికరణ్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి లింగయాదవ్ గారు చెప్పారు. ఎస్ మీరు కంటిన్యూ చేయండి. క్షమించండి. అయితే నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయినారో ఆ ముఖ్యమంత్రి కాక ఒక 2 సంవత్సరాల కిందనే వారి కులాన్ని బీసీ క్యాస్ట్ కింద కన్సిడర్ చేసినట్టు గజెట్ వచ్చింది. ఒకటి. రెండో విషయం వారు ఏమన్నారు అంటే వీళ్ళ రిజర్వేషన్ విషయంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం సంబంధించి కూడా వాళ్ళు ఎప్పటి మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. నిన్న హైదరాబాద్ లో ఒక కార్యక్రమం జరిగింది. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం సంబంధించిన సర్సంఘచాలక్ గారు మాన్యులు శ్రీ మోహన్ భాగజీ హైదరాబాద్ కు వచ్చిన తర్వాత హైదరాబాద్ లో స్పష్టంగా చెప్పారు, భారతీయ ఈ రిజర్వేషన్ కి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు. ఈ సమాజంలో ఎప్పుడైతే కులం ఆధారంగా వివక్ష ఉంటుందో అప్పటి వరకు రిజర్వేషన్ కొనసాగాలి అని స్పష్టంంగా చెప్పడం జరిగింది మోహన్ బాబు గారు. మరి ఎక్కడ ఈ రిజర్వేషన్ కి వ్యతిరేకము ఆర్ఎస్ఎస్ బీజేపీ వ్యతిరేకం అనే స్పష్టత మరి వీళ్ళే కావాల్సుకొని ఒక కల్పితమైన ఒకటే మోదీ మాట్లాడిన మాటల్ని ఎందుకు వీడియో డిలీట్ చేస్తారని కూడా ప్రశ్నిస్తున్నారు క్రాంతికరణ్ గారు. లింగయాదవ్ గారు క్లియర్ గా చెప్పారు వీడియోని ఎందుకు డిలీట్ చేస్తారు, నిజంగా మీరు మాట్లాడింది రైట్ అనుకుంటే కూడా అడుగుతున్నారు ఆయన. ఇప్పుడు చూడండి, అక్కడ వారు ఏదో ఒక సందర్భంలో అంటే ఈ రకమైన అక్కడ స్థానికంగా ఉన్న ముస్లిం సముదాయం సంబంధించి ఒక ఏదో విషయం కంపేర్ చేస్తుంటే అట్లా పుస్తకాలు అంటే అక్కడ నుంచి ఏదైతే ముస్లిం దురాచారాల వల్ల ఏ రకంగా అయితే అక్కడ జరిగినాయో అవి ప్రస్తావించుకుంటూ ఒక ఎగ్జాంపుల్ చెప్పింది. అంతేగాని దాన్ని ఏదో ప్రామాణికంగా తీసుకొని దాన్ని ఎలక్షన్ టూల్ లాగా వాడే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుందేమో. రైట్ అంటే బీజేపీ పార్టీ అలాంటి సిద్ధాంతాలతో వెళ్ళట్లేదు అంటారు, కేవలం అభివృద్ధి పైన వెళ్తుందా? చూడండి, ఈ దేశంలో ప్రపంచ దేశాల్లో కూడా నరేంద్ర మోడీ గారి నేతృత్వాన్ని స్పష్టంగా ఈయన ఒక విశ్వ నాయకుడిని స్వీకరించింది. 11వ ఆర్థిక స్థాయిలో ఉన్న ఎకనామికల్ స్టేటస్ లో ఉన్న దేశాన్ని 5వ స్థానానికి తీసుకొచ్చి ఇంకోసారి అవకాశం ఏంటంటే నేను 3వ స్థానానికి తీసుకొస్తా ఈ ప్రపంచంలో ఈ భారతదేశాన్ని ఒక స్థాయిని అని స్పష్టంగా నిర్మోమాటంగా చెప్పగలిగిన ఒక నాయకత్వం నరేంద్ర మోడీ గారు. అంటే ఒక కంట్రీ ఎకనామికల్ స్టాటస్ 11th to 5th పోవడము మరి ఊరికేనే పోతుందా? అన్ని రకాల సర్వాంగీణ వికాసం జరిగింది కాబట్టి ఆర్థికంగా ఈ దేశం బలోపేతమైంది కాబట్టి 11వ స్థాయిలో ఉన్న ఈ దేశం ఒక ఆర్థిక పరిస్థితి 5వ స్థానానికి వచ్చింది అనే విషయాన్ని మరి ఈ దేశంలో ఉన్న వ్యవస్థలు అన్ని రోడ్డు వ్యవస్థ మిగతా అన్ని రకాల వ్యవస్థలు కనిపిస్తలేమో కాంగ్రెస్ నాయకులకు. మరి ఇవన్నీ కూడా చూసుకొని మాట్లాడితే బాగుంటుందని నా ఒక అభిప్రాయం. ఎస్ క్రాంతి గారు రైట్. సుధాకర్ గారు ఆ పార్టీకి సంబంధించి పూర్తిగా విని ఉన్నారు ఇటువైపు కాంగ్రెస్ పార్టీ వర్షన్ కానీ. ఎస్ క్రాంతికరణ్ గారు,
బీజేపీ పార్టీకి సంబంధించి ఆయన క్లియర్ గా చెప్పినటువంటి పరిస్థితి. సుధాకర్ గారు చెప్పండి, మీరు చెప్పండి. అంటే ఇక్కడ బీజేపీ మీరు మాట్లాడుతూ పాత బీజేపీకి ఇప్పుడున్న నాయకులకి పూర్తిగా మోదీ చరిష్మా మారినటువంటి పరిస్థితి, ఆయన చేసే రాజకీయాలు మారినటువంటి పరిస్థితిని మీరు ఇందాక పునరుద్ఘాటించినటువంటి పరిస్థితి. సో ఇక్కడ ఇంకొక అంశం మనం ప్రధానంగా మాట్లాడాల్సి వస్తే, గతం నుంచి ఇప్పటికీ బీజేపీ పార్టీ అధికారమే వెళ్తున్నటువంటి పరిస్థితి. 400 సీట్లు ఖచ్చితంగా గెలవబోతున్నామని చెప్తున్నారు. సో ఇక్కడ ఢిల్లీలకు సంబంధించి కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర పరిస్థితులు పూర్తిగా అలా ఉన్నాయనుకుంటున్నారు. ఆ పార్టీకి సంబంధించి మీరు ఎలాంటి పోరాటం, అంటే ఇక్కడ జైల్లో ఉన్నటువంటి పరిస్థితి, ఎన్నికల సమయం పడుతుంది. సో అక్కడ కొంతవరకు ప్రభావం తగ్గే అవకాశం ఉంది. ఆ పార్టీకి సంబంధించి ఓటర్ల శాతం కూడా తగ్గే అవకాశం ఉంది. బీజేపీ కొంతవరకు పూర్తి స్థాయిలో రాజకీయాలు వచ్చేసి ఆ పార్టీలో జాయిన్ అయితే ఎవరికి కూడా ఎటువంటి కేసులు ఉండవని కూడా వాదనలు వినిపించింది మీ పార్టీ. సో దానికి మీరేమంటారు? నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా ఒకటి ఏంటంటే, ఇది ఇప్పుడు ఏదైతే కేసులు ఏదైతే మనకి 8 నోటీసులు ఇచ్చారు, ఇది నథింగ్, ఇది చాలా చిన్నదండి, ఇది పెద్ద సమస్య కాదు. ఇది అసలు వాట్సాప్ యూనివర్సిటీలు మొదలుపెట్టింది ఎవరు? ఇంతకుముందు నేను ప్రస్తావించాను, తర్వాత మళ్ళీ మాట్లాడదామని మాట్లాడాను. 2014 నుంచి ఇప్పటి వరకు కూడా టోటల్ గా వాట్సాప్ ని సోషల్ మీడియాని టోటల్ గా గ్రిప్ లో పెట్టుకుని మొత్తం వాళ్ళు ఒక ఎంత అంటే ఎవరిని కామెంట్, ఈవెన్ నేను కూడా కామెంట్ చేస్తే నా వెనకాల కూడా పడి వాట్సాప్ మీద బూతులు మాట్లాడేటోళ్ళు, సోషల్ మీడియాలో కానీ ఎక్కడ కానీ ఎనీవేర్. ఆ మొత్తం ఒక టీం ఉంది, వందల మంది 1000 మంది పనిచేస్తున్నారు. దీని నుంచి బయటకు వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. దీన్ని ఎలా ఎంత చేశారు, వాళ్ళ ఫేక్ వీడియోలు, ఫేక్ న్యూస్లు, నేను మాట్లాడినవి కూడా, మేము డిబేట్ లో మాట్లాడినవి కూడా ఒకవైపు మాట్లాడితే ఇంకోవైపు కట్ చేసి ప్రచారం చేసిన వాళ్ళు రాష్ట్రంలో చాలా మంది నాయకులు ఉన్నారు. సో ఎన్నో ఇటువంటి చూసాం, అటువంటిది సెంట్రల్ ఇంకా చూస్తున్నాం. ఇవన్నీ మొదటి నుంచి మొదలుపెట్టింది వీళ్ళే. కానీ ఇప్పుడు ఇంకోటి ఎస్ సుధాకర్ గారు, ఇప్పుడు అన్ని పార్టీలు కూడా అనుసరిస్తున్నాయి. అన్ని పార్టీలు క్షేత్రస్థాయిలో అవి ఇటువైపు మీడియా అంత పనిచేస్తుంటే సోషల్ మీడియా కూడా అంతే స్థాయిలో పనిచేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అదే ఎందుకంటే ఈ మొత్తం మీడియా అంతా ఎవరి చేతిలో ఉంది ప్రస్తుతం? టోటల్ గా ఇప్పుడు అదాని చేతిలోకి వెళ్ళిపోయింది, లేకపోతే మనకి మోడీ మన ఈయన దగ్గరికి వెళ్ళి రిలయన్స్ చేతిలోకి వెళ్ళిపోయినాయి. మిగతా ఛానల్స్ ఎక్కడున్నాయి? ఇప్పుడు నేను మొన్న చెప్తున్నాను కదా, మనకి ఈ మధ్యన వచ్చిన ఏదైతే న్యూస్ ఉందో ఎలక్ట్రల్ బాండ్స్ ది, సుప్రీంకోర్టు అక్షింతలు వేసిన తర్వాత కూడా మోడీ గారు తన ఉపన్యాసంలో, తన ఏదో ఒక పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో దాని గురించి తను గొప్పగా చెప్పుకుంటున్నాడు. ఇట్స్ మై బ్రెయిన్ చైల్డ్, ఇట్స్ వండర్ఫుల్ అని చెప్పి. సుప్రీంకోర్టు అక్షింతలు వేసి దాన్ని బ్యాన్ చేస్తే దాన్ని సమర్థించుకునే సీఎం గురించి ఏం మాట్లాడాలి? మనం సమర్థించుకుంటున్నాడు ఆయన ఒక ఇంటర్వ్యూలో, నేను చేసింది చాలా మంచి పని చెప్పి. బట్ అక్కడేమో అక్షింతలు వేసింది సుప్రీంకోర్టు. అటువంటి పనులు చాలా చెప్తున్నాడు ఆయన. దాని గురించి ఎవరు మాట్లాడతారు? ఏం మాట్లాడినా కానీ దేశద్రోహులు, అర్బన్ నక్సల్స్, లేకపోతే ఇంకేదో గడ్డగట్టేసి తోసేస్తా ఉంటారు. ఈ రోజు అంత పెద్ద బయటపడితే ప్రపంచంలోనే అతిపెద్దదైన కుంభకోణం ఎలక్ట్రల్ ఇవి బాండ్స్. దాంట్లో బెదిరించి క్విడ్ ప్రో క్వో కింద బెదిరించి వసూలు చేసిన డబ్బులు మనకి లిస్ట్ అన్ని బయటపడ్డాయి. బెదిరించి వసూలు చేసినాయి. దాంట్లో డేట్లతో సహా మొత్తం బయటకు వచ్చింది మనకి. డేట్లతో సహా ఎవరెంత ఇచ్చారు, ఎప్పుడెంత ఇచ్చారు, శరత్ చంద్రారెడ్డి అరెస్ట్ అయిన శరత్ చంద్రారెడ్డి ఎంత ఇచ్చాడు, ఇవన్నీ నేను ఇచ్చినాయి కావు. ఈ ఎలక్షన్ కమిషన్ లిస్టులో బయట ఉన్న లిస్టు ఎప్పుడు బెదిరించి ఎంత ఇస్తున్నారు, ఇవన్నీ నేను చేసినాయి కావు. ఇవన్నీ ఎప్పుడెప్పుడు ఎవరెవరిని బెదిరించి ఎన్ని వేల కోట్లు, 4763 కోట్ల రూపాయలు వీళ్ళు బెదిరించి వసూలు చేసిన డబ్బులు. దీని గురించి మాట్లాడరు, దీని గురించి చెప్పరు, దీని గురించి ఏ పేపర్లు రాయవు. ఎవరు మాట్లాడాలి? ఇవన్నీ సోషల్ మీడియాలోనే ఈరోజు అందరూ అక్కడికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. చిన్న ఛానల్స్ దగ్గరికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంత అన్యాయం, ఇంత డెమోక్రటిక్, నేను నా 50 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఇంత డిక్టేటర్షిప్ నేను ఎప్పుడు చూడాలి. నేను ఇంతకుముందు మెన్షన్ చేశాను, వాజ్పేయి గారు ఉన్నప్పుడు బీజేపీ అంటే అదొక లెవెల్లో ఉండేది, అదొక పద్ధతిలో గౌరవింపబడిన పార్టీ. అది ఈ రోజు మొత్తం చూసినా, ఎక్కడ చూసినా కానీ ఆయన ఒక మాట చెప్పాడు మోడీ గారు, దేశంలో ఎక్కడ కూడా కరప్షన్ చేసేవాళ్ళు ఉండని అన్నాడు. ఎగ్జాక్ట్లీ ఎవరిని ఉండలేదు, అందరూ ఆయన పార్టీలో చేరిపోయారు. మొత్తం కూడా దీంట్లోకి వచ్చేసిన వాళ్ళే. మొత్తం ఎక్కడున్నా సీఎం రమేష్, మన రాష్ట్రంలో సీఎం రమేష్ కావచ్చు, ఇంకా కావూరి సాంబశివరావు కావచ్చు, లేకపోతే అక్కడున్న నారాయణ రాడే కావచ్చు, శారద గుటల చేసిన వాళ్ళు కావచ్చు, ఇక్కడ ఇంకా జగన్ భుజ్బల్ కావచ్చు, ఈ దేశంలో ఉన్న బడా చోర్లందరూ కూడా ఈ రోజు బీజేపీ పార్టీలో తీర్థం పుచ్చుకుని బీజేపీ తరఫున పోటీ చేస్తున్నది. అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేసిన కేసులో 100 కోట్ల కుంభకోణం చేశారని చెప్పే దాంట్లో శరత్ చంద్రారెడ్డి బెయిల్ వచ్చిన తర్వాత 50 కోట్లు చెప్తే మాట్లాడరా వీళ్ళు? సిగ్గు శరం ఉందా ఎవరికన్నా? కనీసం 50 కోట్ల రూపాయలు డైరెక్ట్ గా అరవిందో ఫార్మా అకౌంట్లు మారుస్తుంటే దాని గురించి మాట్లాడరా? ఈ రోజు వీటి గురించి మాట్లాడతారా? పైనుంచి ఆయన చెప్తున్నాడు రిజర్వేషన్స్ గురించి, ఎంత మొన్న రాజస్థాన్ లో మాట్లాడిన మాటలు కానీ ఇవన్నీ నిస్సిగ్గుగా ఈ రోజు దేశంలో ఒకటే పార్టీ తీసుకురావాలని చెప్పి
ఒక వన్ పార్టీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ కాదు కావాల్సింది. ఒక దేశంలో ఒకే ఎడ్యుకేషన్ కావాలి, ఒకే హెల్త్ కావాలి. దీని గురించి మాట్లాడండి, డెవలప్మెంట్ చేయండి. ఈయన ఇచ్చిన గ్యారంటీలు ఏ గ్యారంటీ? రైట్ సుధాకర్ గారు ఎస్ మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఎస్ క్రాంతికిరణ్ గారు చెప్పండి. ఎస్ క్రాంతికిరణ్ గారు చెప్పండి. పూర్తిగా అవినీతి అని మీరే ఆరోపిస్తారు. అవినీతిలో ఉన్నటువంటి వాళ్ళు మీ పార్టీలో చేర్చుకుంటే వాళ్ళ అవినీతి మొత్తం మాయమైపోతుందా? సో ఇది ప్రధానంగా అవినీతిని నిర్మూలించడానికి ఆ నిర్మూలించే వాళ్ళందరూ కూడా మీ పార్టీలో ఉన్నారని ఆరోపిస్తున్నారు ప్రధానంగా. ఎస్ ఏం చెప్తారు మీరు? సార్, భారతీయ జనతా పార్టీ ఎవరు అవినీతి చేసినా గానీ వారిని ఉపేక్షించేది లేదు. ఒకవేళ వేరే పార్టీకి సంబంధించిన వాళ్ళు అవినీతికి పాల్పడి భారతీయ జనతా పార్టీ చేరినా కూడా వారికి సమయం వచ్చినప్పుడు ఒకటి ప్రధానంగా క్రాంతికిరణ్ గారు అంటే ఒక అవినీతి ఆరోపణలు వచ్చిన తర్వాత ఎలా చేర్పించుకోవడం కూడా కొంచెం ప్రశ్నార్థకరం కదా. వచ్చిన తర్వాత వాళ్ళని భారతీయ జనతా పార్టీ కాపాడుతుంది అనేది ఒక తప్పుడు ప్రచారం ఉన్నది. అది అవాస్తవం. అటువంటిది ఎక్కడ కూడా స్వీకరించడానికి లేదు. కేవలము భారతీయ జనతా పార్టీ ఒక ప్రతిష్టత భంగం చేయడానికి ఈ రకమైన కథనాలను తయారు చేసి వాళ్ళు ఒక ట్రోల్ చేయడం తప్ప ఎక్కడ కూడా ఆ రకమైన వ్యక్తులు ఎవరైనా వచ్చినట్టయితే సహజంగానే వాళ్ళు చేసిన ఒక క్రైమ్ కి, వాళ్ళు చేసిన అవినీతికి ఈడీ దాని వాళ్ళ మీద చర్య తీసుకుంటుంది. సమయం వచ్చినప్పుడు వాళ్ళు జైలు పాలవుతారు. దానికి భారతీయ జనతా పార్టీ చేరకపోయినా అయినా కానీ ఎక్కడున్నా కానీ వారు అవినీతి చేస్తే వాళ్ళకి శిక్షకైతే ఖచ్చితంగా ఈ భారతీయ అసలు ముందు మీ పార్టీ చేర్చుకోకపోతే బెటర్ కదా. అసలు ముందు అలాంటి ఆరోపణలు ఉన్న వాళ్ళు చేర్చుకోపోతేనే బెటర్ కదా. దానికి ఆర్జిపోయాల్సిన అవసరం కూడా ఉండేది కాదు, విమర్శలు వచ్చేసిన అవసరం కూడా కాదు. చలో రాజకీయ క్షేత్రాలలో కొన్ని పరిస్థితులలో ఆయా ప్రాంతాలలో ఎన్నికల దృష్టిలో కొన్ని చేరే అవకాశాలు ఉంటాయి. కొందరు అట్లా సందర్భాలు వస్తుంటాయి. కానీ అంతేగాని అవినీతి చేసిన వ్యక్తి భారతీయ జనతా పార్టీ చేరినంత మాత్రాన తన భారతీయ జనతా పార్టీ కడుపులో పెట్టుకొని కాపాడుకొని వాళ్ళని ఎటువంటి, ఒకవేళ నిజంగా వారు అవినీతి చేసినట్టయితే సమయం వచ్చినప్పుడు వాళ్ళు ఏదైతే శిక్షించే సమయం వస్తుందో ప్రభుత్వము, ఈడీ వాళ్ళు ఆ సమయంలో ఆయా రూపంగా చర్యలు తీసుకొని వాళ్ళని శిక్షిస్తారు. ఒకటి ఇంకోటి క్రాంతిగిరి గారు ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి అంశాన్ని చూసుకుంటే కనుక ఆయనతో పాటు నలుగురికి ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ చాలా సోషల్ మీడియాలో ఇదే అంశాన్ని చాలా మంది సర్క్యులేట్ చేస్తున్నారు. వాళ్ళందరిపైన కూడా యాక్షన్ తీసుకుంటారా? చూడండి, అంటే ఈ ఏదైతే ఫేక్ వీడియో ఏదైతే క్రియేషన్ చేస్తున్నారో అది ఎక్కడో ఒక చోట కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా సంబంధించిన వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. అది గురించి మీ మొబైల్ ఫోన్ ని కూడా రేపు వచ్చేటప్పుడు హాజరుకామంటే మొబైల్ ఫోన్ ని కూడా సరెండర్ చేయండి. ఈ రకంగా అంటే అనుమానాలు వ్యక్తపరుస్తూ అని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఐటీ టీం కానీ వాళ్ళ సోషల్ మీడియా టీం వాళ్ళ నుంచే అది ప్రారంభమయ్యి సర్కులేట్ అయ్యింది. ఒక దేశ హోమ్ మినిస్టర్ ని ఈ రకంగా ఆయన మాట్లాడిన మాటల్ని వక్రీకరించి దుష్ప్రచారం చేస్తూ ఒక రాంగ్ ఫేక్ మార్పుడు వీడియోని ప్రచారం చేయడం అనేది నిజంగా దౌర్భాగ్యమైన విషయము. అక్కడ అది ఎవరైనా సరే నిందితులు ఎవరైనా కానీ వాళ్ళందరినీ కూడా శిక్షించే ఒక పరిస్థితి నిర్మాణం అవుతుంది. కేవలము ఈ క్రమంలో అక్కడ నుంచి ఇన్సెప్షన్, అక్కడ నుంచి ఒరిజిన్ అక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి కాబట్టి బహుశా రేవంత్ రెడ్డి గారికి సమన్స్ ఇవ్వడం జరిగిందని నా అభిప్రాయం. లింగయ్య గారు చెప్పండి. పూర్తిగా అంటే బీజేపీ వర్షన్ వింటే ఇక్కడ దుష్ప్రచారం చేశారు కాబట్టి మేము నోటీసులు పంపించాం తప్ప ఇక్కడ పూర్తి స్థాయిలో లీగల్ అంటే ఇందాక మీరు మాట్లాడిన అంశాలే దీన్ని పెద్దగా అనుమానిస్తూ ఇచ్చినటువంటిదే తప్ప నిర్ధారిస్తూ ఇచ్చినటువంటి అంశం కాదు. అసలు దీన్ని తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఇప్పుడు ఈ ఎన్నికల ప్రచారంలో చిన్న అంశం కూడా రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తాయి కాబట్టి సో దాని కారణంగానే ఇచ్చారని అనుకోవచ్చా? నేను అదే అంటున్నాండి, బీజేపీకి ఇవాళ ప్రధాన ప్రతిపక్ష పార్టీలని లేకుండా చేయాలనేది కంకణం కట్టుకురు. గత దేశంలో ఇవాళ మనం చూస్తున్నాం 10 సంవత్సరాలు ఈడీలు, సిబిఐలు. ఇవాళ మళ్ళీ ఒక కొత్త తెర రేపింది. ఎందుకంటే ఇవాళ దేశంలో బీజేపీకి 10 సంవత్సరాలుగా వాళ్ళు చేసిన చెప్పుకోవడానికి ఏమీ లేవు. సో అందుకే ఇవాళ మళ్ళీ ఒక కాంగ్రెస్ పార్టీ ఇవాళ దేశవ్యాప్తంగా ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. దీన్ని అడ్డుకోవాలి ఎట్లా అనే మళ్ళీ ఒక కుట్ర చేసి అంకేంటుంది, ఒక కుట్ర పోనం కొత్త డ్రామా ఆడుతున్నారు బీజేపీ నాయకులకు. నేను అదే సూటిగా ప్రశ్నిస్తున్నా, ఎక్కడైనా ప్రజాస్వామ్య ఎన్నికలు అభివృద్ధి గురించి మరి ఎందుకు మాట్లాడారండి? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిన ఎవరైనా చెప్తారా బీజేపీ నాయకులు? ఈ 10 ఏళ్ళ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నాడు. మరి 20 ఏళ్ళు అవుతుంది, 10 ఏళ్ళు అవుతుందంటే 20 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చినట్టే అకౌంట్ లో 15 లక్షలు ఇస్తారు నల్లధనాన్ని తీసుకొచ్చి. ఎవరి అకౌంట్ వచ్చినాయండి? దీని గురించి వాళ్ళకి లేదు. ఇవాళ నేను ఎంతసేపు ఎందుకంటే వాళ్ళకి ఇవాళ ఉన్న ఇవాళ సహజ వనరులన్నీ కూడా దేశ సంపద అంతా కూడా ఇవాళ ఆదాని అంబానీ వరం చేసి అన్ని కూడా ఇవాళ అమ్మేస్తున్నారు. సో ఇవాళ ప్రజలందరూ దేశంలో వాళ్ళు చేసుకున్న ప్రజలు తిరగబడుతుంటే మళ్ళీ ఒక ఎమోషన్ డ్రామా
ఇవాళ మళ్ళీ ఒక ఎమోషన్ ఏంటంటే ఇవాళకి ఎంతసేపు హిందూ ముస్లింలు రాజస్థాన్లో ఏం మాట్లాడిందండి, నేను అదే చెప్తున్నా. ప్రధాని తప్పు చేయకుంటే ఒక దేశానికి అత్యున్నత పదవిలైనటువంటి ప్రధాని స్థాయి వ్యక్తి మరి సొంత అకౌంట్ ఎందుకు డిలీట్ చేసిండు ఆ వీడియోని? అట్లా మాట్లాడవచ్చునా? ఒక ప్రధాని స్థాయిలో ఉండి ఒక మాట్లాడవచ్చునా? ఇక మన సామాన్య కార్యకర్తలు ఎట్లా చేస్తారండి బీజేపీ నాయకులకు? అందుకే ఈ ఎమోషన్ రాజకీయాలు ఈ కాలం చెల్లింది. ఇవాళ దేశ ప్రజలందరూ రియలైజ్ అయినారు. మన తెలంగాణలో అయితే ఏ విధంగా అయితే గడీల పాలన బుద్ధి చెప్పిరో ఇవాళ దేశంలో మొత్తం కూడా ఈ ఫాసిస్టు ప్రభుత్వాన్ని గద్దదించడానికి ఇవాళ రాజ్యాంగాన్ని రక్షించాలన్నా ప్రజాస్వామ్యం నిలబడాలన్నా ఏకైక మార్గం ఇవాళ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మీరు చూస్తున్నారు మాట్లాడితే కేసులు ఎప్పుడు ఎవరి మీద ఏవి అలాగే ఏ కేసులు వస్తాయో పెడతారో అర్థం కావట్లేదు. ఇవాళ ప్రతి కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలన్నింటిని కూడా ఇవాళ భ్రష్టు పట్టించారు, నిర్వీర్యం చేసిరు. ఎలక్షన్ కమిషన్ కనీసం ఇంత మాట్లాడితే ప్రధాని స్థాయి ఒక నోటీస్ ఇవ్వలేదండి. ఎలక్షన్ కమిషన్ ఏం చర్య తీసుకుందని ప్రధాని మీద? నేను అంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ని అన్ని కూడా ఇవాళ దేశవ్యాప్తంగా కూడా అన్ని రాజ్యాంగబద్ధ సంస్థలన్నీ కూడా ఇవాళ నిర్వీర్యం చేసిర్రు. సో అందుకే ఇవాళ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది, రాజ్యాంగం ప్రమాదంలో ఉంది. అసలు రాజ్యాంగం మారుస్తానని చెప్తున్న తర్వాత ఇక రిజర్వేషన్లు ఎట్లుంటాయండి? వాళ్ళే చెప్తున్నారు కదా బీజేపీ నాయకులు, మాకు 400 సీట్లు ఇవ్వండి మేము రాజ్యాంగాన్ని మారుస్తామని. మేము చెప్పడం కాదు, ఇది బీజేపీ నాయకులే చెప్పారు. అంటే ఇవాళ రిజర్వేషన్లకు వ్యతిరేకమైన పార్టీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతం అదిగండి. మండల కమిషన్ ఆపోజ్ చేసిందే వీళ్ళు కదండి. మళ్ళీ వాళ్ళు ఇవాళ ఏదో కొత్త ప్రేమ మళ్ళీ బీసీల మీద ఒలకపోసినట్టు మాట్లాడుతున్నారు బీజేపీ నాయకులు. అందుకే ఇవాళ దేశ ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పడానికి ఇవాళ బీజేపీ బుద్ధి చెప్పడం సిద్ధంగా ఉన్నారు. ఆ రోజు 2004లో వాళ్ళు ఏమన్నారు? షైనింగ్ ఇండియా అన్నారు. కానీ అదే ఎలక్షన్లో కాంగ్రెస్ యూపీ అలయన్స్ ఏ విధంగా వచ్చిందో ఇవాళ దేశంలో కూడా ఇవాళ మళ్ళీ ఒక పేర్లు అంటే చెప్పుకోవడానికి ఒక క్యాచీ ట్యాగ్ లైన్లు తప్ప అభివృద్ధి గురించి వీళ్ళు మాట్లాడరు. దమ్ముంటే నేను చెప్తున్నా, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినో ఒక చర్చ పెట్టండి. ఇవాళ దేశంలో నిరుద్యోగం 65% పైగా ఉందండి. రైతులు ఆత్మహత్యలు చేసుకురు. ఈ దేశానికి అన్నం పెట్టే రైతుల మీద కాల్పులు జరుపుతురు. దాని గురించి ఎక్కడ మాట్లాడరు వీళ్ళు. ఎస్ లింగయ్య గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఎస్ ప్రధానంగా పాపిరెడ్డి గారు చెప్పండి, అంటే పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కానీ లేకపోతే మిగతా పార్టీలకు సంబంధించి కానీ బీజేపీ ప్రధాన ఆరోపణలు వ్యవస్థలు నిర్వీర్యం చేసింది. ఇప్పుడు ఆఖరికి ఈసీని కూడా మేనేజ్ చేసే పరిస్థితి వచ్చింది. ఈడీ లాంటి సంస్థలు కూడా వాడుకుంది, సిబిఐ, పోలీసులు కూడా నిన్న రేవంత్ రెడ్డి కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి. నిజంగా అలాంటి పరిస్థితి ఒక అధికారం ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం వ్యవస్థలు మేనేజ్ చేసేటువంటి పరిస్థితి ఉంటుందంటారా? నిజంగా అలాంటి పరిస్థితి ఉందంటారా మీరు? ఇప్పుడు సోషల్ మీడియాలో అనేక కథనాలు వస్తున్నాయి. బీజేపీ వైపు వస్తున్నాయి, కాంగ్రెస్ వైపు వస్తున్నది, ఈవెన్ మా దగ్గర అయితే బీఆర్ఎస్, రకరకాలుగా సోషల్ మీడియాలో చాలా ఇవ్వలకు ఇష్టమైనట్టు వాళ్ళు పెడుతున్నారు పోస్టింగ్స్. అందులో వాస్తవాల కన్నా కూడా అవాస్తవాలు ఎక్కువ ఉంటున్నాయి సోషల్ మీడియాలో చాలా. అంటే ఎందుకంటే ప్రతి పార్టీ కూడా ఒక సోషల్ మీడియా సెల్ ఓపెన్ చేసుకున్నది కాబట్టి వాళ్ళ పార్టీల అవసరాల కోసం వాళ్ళ ప్రొపగండ కోసం చేస్తున్నారు. అయితే ఈ సోషల్ మీడియా ఒక పోస్టింగ్ పట్టుకొని ఢిల్లీ పోలీసులు వచ్చి ఇక్కడ ఇస్తే కింది సోషల్ మీడియా వాళ్ళకి ఇస్తే అర్థం ఉండేది. గాంధీ భవన్ పోవచ్చు, లేకపోతే మీ ఎవరో 4 వాళ్ళు ఇచ్చారు కదా వాళ్ళ పేర్లు మీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ నుంచి వచ్చిందని వాళ్ళకి ఇవ్వచ్చు. కానీ స్వయంగా ముఖ్యమంత్రికి నోటీసులు ఇవ్వడం అనేది అది రాజకీయంగా ఒక ఒక ఉద్దేశం, వేరే ఉద్దేశంతో చేసినట్టు కనబడుతుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి విమర్శలు చేసింది సీఎం కాబట్టి సీఎం ని ప్రస్తావిస్తూ లీగల్ గా నోటీసులు ఇచ్చామని కూడా చెప్తున్నారు. సో అందులో ప్రధానంగా ఒకసారి మీరు చూసారు కదా, అందులో అంశాలు కూడా అవే ప్రస్తావించినటువంటి పరిస్థితి. అందుకని విమర్శలు అనేవి రాజకీయంగా ఎన్నికల సందర్భంలో అనేకంగా వస్తాయి. ఇందాక లింగయ్య గారు మాట్లాడుతూ ఎందుకు మోదీపై కూడా ఈసీ చర్యలు తీసుకోవట్లేదు, నిజంగా తీసుకోవాల్సి వస్తే ఆయన మీద కూడా చాలా అంశాలు ఉన్నాయి అని చెప్తున్నారు. నేను చెప్పాను ఎందుకంటే ఇక్కడ మనం తప్పు పట్టాలంటే ఒకవేళ నిజంగానే అయిందా కాలేదా తెలియదు, అది డీప్ ఫేక్ వీడియో అనేది తెలియదు. కానీ స్వయంగా ముఖ్యమంత్రికి ఇవ్వడం అనేది ఇక్కడ ఖచ్చితంగా రాజకీయ కోణం ఉన్నది. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒక ఇబ్బందులు పాలు చేయాలి, లేకపోతే కొంత బదనాం చేయాలన్న స్పష్టమైన అది కనబడుతుంది. కానీ ఒకటి ఏంటంటే ఇక్కడ బీజేపీ వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే దే ఆర్ ప్లేయింగ్ విత్ ద ఫైర్. రిజర్వేషన్స్ అన్నది చాలా చాలా సున్నితమైన విషయం. రిజర్వేషన్స్ లో ఒకవేళ బీజేపీ పోయి ఇటువంటి రాజకీయాలు చేస్తే మాత్రం వాళ్ళకు ఇప్పుడున్న ఏదైతే కొంత అనుకూలమైన పరిస్థితి ఉన్నదో దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రిజర్వేషన్స్ అనేవి ఇవాళ దాదాపుగా 80% ప్రజలకు సంబంధించిన విషయం. ఆ 80% మంది ప్రజలకు అనుమానాలు వచ్చి ఒకవేళ బీజేపీ రేపు మేము రాజ్యాంగాన్ని మారుస్తున్నాము,
మేము అని అంటున్నారు. రాజ్యాంగం మార్చడం అంటే రిజర్వేషన్స్ ఉండకపోవచ్చు, ఉండొచ్చు, ఏమైనా కావచ్చు. కానీ ప్రజలలో ఒకసారి అనుమానం వచ్చి రాజ్యాంగాన్ని మేము మారుస్తాము అన్నప్పుడు బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం మార్చడం అంటే ఇప్పుడు దీన్ని కూడా మేము ఎట్లా అనుకోవచ్చు, బీజేపీ వేరే పార్టీ ఉంటుంది, మిగతా పార్టీలు ఇట్లా తీసుకుంటున్నాయి అంటే రాజ్యాంగాన్ని మార్చారు కాబట్టి రిజర్వేషన్స్ అంటే వీళ్ళకి అనుకూలంగా ఉన్న పదాన్ని వీళ్ళు తీసుకుంటారు, వాళ్ళకు అనుకూలమైన పదం వాళ్ళు తీసుకుంటారు. కాబట్టి ఒక విషయం నేను చెప్పదలుచుకునేది అంటే రిజర్వేషన్స్ అనేవి ఏ ప్రభుత్వం వచ్చినా ఏ రాజకీయాలు వచ్చినా ఉంటాయి. ఎందుకుంటాయంటే అది దాన్ని తీసేసే రాజకీయ ధైర్యం ఏ పార్టీకి లేదు. ఏవైనా పొరపాటు దాన్ని ముట్టుకుంటే మాత్రం దానిలో వాళ్ళు చేతులు దాచుకోవడం కాదు, దాన్ని మాడిపోతారు. ఎందుకంటే అది 80% ప్రజలకు దాదాపుగా వాళ్ళకు జీవితాలకు సంబంధించిన విషయం కాబట్టి దాని జోలికి పోకుండా ఉండడం మంచిది. రెండోది ఇంకోటి ఏంటంటే ఇట్లా ఇటువంటి నోటీసులు ఇవ్వడం వల్ల కూడా బీజేపీ తప్పుదం చేస్తున్నది, ఖచ్చితంగా చెప్తుంది. ఎందుకంటే ఈ బీజేపీ నోటీసులు ఇవ్వడంతో ఉన్నది అంటే మేము భయపడుతున్నాము, లేకపోతే మేము కాంగ్రెస్ ఇప్పుడు దీంతో ఏమైతుంది ప్రజలలో వేరే అభిప్రాయం పోతుంది. అంటే కాంగ్రెస్ అనేది నిజం కావచ్చు, వీళ్ళకి నోటీసులు ఇస్తున్నారు, భయపడిస్తున్నారు. రేపు 400 సీట్లు కాదు, 300 సీట్లు వచ్చినా తక్కువే కాదు, 300 సీట్లు వచ్చినా కూడా రేపు ఏం చేయగలుగుతారన్న ఒక భయం మొదలైతే మాత్రం అది బీజేపీకి సాగు దెబ్బ. బీజేపీ అది తిరిగి దెబ్బతనం అనేది నా ఉద్దేశం. రైట్ సుధాకర్ గారు, ఎస్ ఆ పార్టీకి సంబంధించి ఇందాక మనం మాట్లాడుతూ మీరు చాలా అంశాలు ప్రస్తావించినటువంటి పరిస్థితి. ఇక్కడ రేవంత్ రెడ్డి అంశం అంటే పోలీసులు కూడా, ఢిల్లీ పోలీసులు కూడా అదే స్థాయిలో ఇక్కడ విమర్శలు చేసే ప్రయత్నం చేశారు. కావాలని అంటే బీజేపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని ప్రధానంగా ఇందాక లింగ యాదవ్ గారు కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఇంకొక అంశాన్ని ఆలోచిస్తే కనుక అంటే ఆ పార్టీ ఎక్స్పెక్టేషన్స్ కానీ లేకపోతే పూర్తి స్థాయిలో ప్రజలు ఆదరిస్తారు, ఈ అంశం కలిసి వస్తుంది అన్నటువంటి సర్వేలు కూడా ఒకవైపు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మోదీ అనుసరిస్తున్నటువంటి తీరు సంబంధించి అంటే రాజకీయ విమర్శలు కాకుండా ఒకవేళ ఆలోచించాల్సి వస్తే కనుక పూర్తి స్థాయిలో ఆ పార్టీకి సంబంధించి ఎలాంటి రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే రిజల్ట్ మీరు ఎలా ఉండే అవకాశం, ఎందుకంటే జైల్లో ఉన్నటువంటి పరిస్థితి, ఇటువైపు పూర్తి స్థాయిలో బయట కొంతవరకు ప్రభావం కూడా ఉండే అవకాశం ఉంది. సో స్వయంగా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి జైల్లో ఉండటం ఇది కూడా కొంతవరకు ఇబ్బందికర అంశం అని కూడా ఒక స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. సో దానికి మీరేమంటారు? సుధాకర్ గారు, మళ్ళీ ఈసారి కూడా మోడీ వినపడుతుందా మీకు? 1.5 month బ్యాక్ అయితే నేనైతే అనుకున్నాను మళ్ళీ మోడీ రావడం ఫిక్స్ అని అనుకున్నాను. 1.5 month బ్యాక్ ఏమాత్రం అవకాశాలు లేవు. మోడీ టోటల్ గా క్యాప్చర్ చేస్తున్నాడు. ఇక మనకి ప్రజాస్వామ్యం పోయింది, దీంట్లో ఏమి చేయలేని పరిస్థితి మనం ఏర్పడుతుంది. అది రామ జన్మభూమికి సంబంధించి ఎప్పుడైతే సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చిన తర్వాత ఆయనకి తీసుకెళ్లి జడ్జి పదవి మన రాజ్యసభ కూర్చోబెట్టారో ఇక న్యాయస్థానాలు కూడా మనకి పనికిరావని అనుకున్నాను. కానీ ఒక్కసారి ఒక చేంజ్ కనపడింది నాకు, దట్ ఈస్ సుప్రీంకోర్టు ఎప్పుడైతే ఏదైతే మనకి ఎలక్ట్రల్ బాండ్స్ గురించి పట్టుబట్టి బయట పెట్టాలన్నప్పుడు 3 నెలల టైం అడిగారు. దాంట్లో ఉన్న వాళ్ళ ఎస్బీఐకి సంబంధించిన అడ్వకేటు మిగతా వాళ్ళందరూ కూడా 3 నెలలు అన్నారు. మాకు లిస్టులు రావు, టైం పడుతుంది అని. ఒక్కసారి వాళ్ళు జటకా ఇచ్చేటప్పటికి సుప్రీంకోర్టు చీఫ్ జడ్జి 3 రోజులు టైం ఇస్తే 1 రోజు పట్టుకొచ్చి ఇచ్చారు. మొత్తం ఈరోజు ఎలక్షన్ కమిషన్ లిస్టు బయటపడిపోయింది. వేల కోట్ల రూపాయల కుంభకోణాలు, దాని మీద ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, అదొక్కటి ఈరోజు మమ్మల్ని డెఫినెట్ గా బయటపడేసింది. ఈ దేశాన్నే బయటపడేస్తుంది. ఈ దేశాన్ని మోడీ కబ్జా చర్యల నుంచి బయటపడేసేది ఎలక్ట్రల్ బాండ్స్. దాన్ని బయటపడిన తర్వాతనే మాకు కేజ్రీవాల్ గారు లోపలున్నా భయం లేదు, ఇది బయటపడింది చాలా అనుకున్నాము. దీన్ని ఆయుధంగా ఉపయోగించి ఈరోజు ముందుకెళ్తున్నాయి. ఈరోజు పెద్ద పేపర్లు, పెద్ద టీవీలు ఇవన్నీ కూడా మోడీ కనుసల్లో నడిచిన మీలాంటి చిన్న ఛానల్స్ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ఈరోజు బయటపెడుతున్నాయి. ఈ రోజు మొత్తం దాదాపు స్వీప్ చేసుకుంటూ వస్తుంది. అందుకనే ఈ రోజు మోడీ ఆయనకి చాలా ఏం చేయాలో తెలియక పిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఈ రోజు అనొచ్చలేదో కానీ ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. రాజస్థాన్ లో మాట్లాడిన విషయం అదే, ఆ తర్వాత మాట్లాడింది కూడా అదే. ఎందుకంటే మొన్న జరిగిన 2 తడవల ఎన్నికల్లో కూడా గ్రాఫ్ పడిపోయిందని చెప్పి అందరికీ తెలుస్తుంది. ఉన్న కొంది ఈ రోజు చివరికి వచ్చినప్పటికీ ఇక్కడికి సౌత్ కి వచ్చినట్టు టోటల్ గా పడిపోతుంది. వీళ్ళు అబ్కి బార్ 400 సీట్లు కావు, అబ్కి బార్ 200 సీట్లు వస్తే కూడా గ్రేడే. ఇది మీరు రాసి పెట్టుకోండి, మళ్ళీ మనం మాట్లాడదాం దీంట్లో ఇదే ఛానల్లో. కేసీఆర్ గారు కూడా ప్రస్తావించారు 200 సీట్లు వస్తాయని. ఎస్ లింగ యాదవ్ గారు, ఇంకొకటి అంటే సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి సమన్వయం ఏమైనా వచ్చా? సో తన ప్రసంగంలో మళ్ళీ ఆ అంశాన్ని ప్రస్తావించే అవకాశం ఉంది అంటారు మీరు? అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక సమన్లో వచ్చిన అంశాన్ని మళ్ళీ ప్రస్తావిస్తారా, లేకపోతే దాన్ని డిఫెండ్ చేస్తే ఏమైనా మాట్లాడే అవకాశం ఉంది అనుకోవచ్చు మీరు?
ఇవాళ ఒకటే అండి, ఇవాళ కాంగ్రెస్ పార్టీ మేము చాలా స్పష్టంగా ఉన్నాము, మేము ప్రజలకు, ఈ దేశ ప్రజలకు మేము జవాబుదారంగా ఉన్నాం. ఇవాళ వాళ్ళు ఏం జరిగిందో మాకు అదే చెప్తున్నాం అండి, వెయిట్ అండ్ సీ. వాళ్ళు ఒక నోటీస్ ఇచ్చారు. దానివల్ల ఇవాళ బీజేపీ, ఎందుకంటే దేశంలోనే ప్రజాస్వామ్యం లేకుండా, ఆపోజిషన్ నాయకులు లేకుండా ఇవాళ వ్యవస్థలన్నీ కూడా తన చెప్పు చేతుల్లో పెట్టుకొని ఇవాళ అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తుంది. సో ఆ విధంగానే మన సిబిఐ, ఈడీ, ఐటీలకి ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త, ఇవాళ మీరు చూడండి ఎంత స్పాట్స్గా మొన్న జరిగితే నిన్న వచ్చేసి నోటీస్ ఇచ్చారు. మరి మోడీకి ఎందుకు ఎలక్షన్ కమిషన్ కానీ, ఇప్పుడు ఢిల్లీ పోలీసులు కానీ, కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు కానీ అంత విధంగా మాట్లాడితే, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి దేశ విభజనలో ప్రజల మధ్య రెచ్చగొడితే మరి ఎందుకు నోటీస్ ఇవ్వలేదండి? ఖచ్చితంగా రాజకీయంగా ఎదుర్కొంటాం మేము, ఖచ్చితంగా రాజకీయంగా విమర్శిస్తున్నారు, కావాలనే చేస్తుంది కాంగ్రెస్ పార్టీ, ఖచ్చితంగా ఎదుర్కొంటాం. కిషన్ రెడ్డి కూడా నేను చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా కోర్టుకి ఈడుస్తామని కూడా చెప్తున్నారు. కిషన్ రెడ్డి గురించి చెప్పుకుంటే ఏమండి, ఇప్పుడు తెలంగాణ నుంచి ఆయన మంత్రిగా ఉన్నాడు, తెలంగాణకి ఏం చేసిండో చెప్పమని ముందుగా. ఇవాళ బీసీల గురించి చెప్పమని, బీసీలకు ఏం చేసిండో నువ్వు. ఆయన కిషన్ రెడ్డి మాటలు ఎవరు పట్టించుకోండి. కిషన్ రెడ్డి, కేసీఆర్ ఇద్దరు ఒకటే. కిషన్ రెడ్డి కేసీఆర్ అపాయింట్ చేస్తే ఆయన ముందు చెప్పమని ఒక కేంద్ర మంత్రికి ఉండి ఆయన మాట్లాడితే ఎవరు పట్టించుకుంటారండి? వాళ్ళ బీజేపీ నాయకులు, వాళ్ళ ప్రధానమంత్రి గారు, అదేవిధంగా ఆర్ఎస్ఎస్ చీఫ్, వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. వాళ్ళ సిద్ధాంతమే, మూల సిద్ధాంతమే ఇవాళ దళితులు, మహిళలు, గిరిజనులకు, అదేవిధంగా ఓబీసీలకు వ్యతిరేకమైనటువంటి సిద్ధాంతం కదా, మనువాద సిద్ధాంతం కదా వాళ్ళది. ఇవాళ భారత రాజ్యాంగాన్ని మార్చాలంటారు కదా. మరి నీకు దమ్ముంటే దాని మీద చెప్పండి. ఎక్కడైనా ఇప్పుడు 400 సీట్లు ఏమవసరం అండి వాళ్ళకు? ఫుల్ మెజార్టీ ఉంది కదా. అంటే రాజ్యాంగం మారుస్తామనే కదా ఇప్పుడు 400 సీట్లు కావాలనేది. ఇప్పుడు రాజ్యాంగం మార్చిన తర్వాత ఈ ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు ఎట్లా వస్తాయండి? ఫుల్ మెజార్టీ ఉంది. ఇప్పుడు 400 సీట్లు నీకు ఏమవసరము అంటే రాజ్యాంగాన్ని. ఇప్పుడు మీరు ఒక గుర్తుంచుకోండి, మీరు గతంలోనే వాళ్ళు వాజ్పేయి ప్రధానమంత్రి ఉన్నప్పుడు జస్టిస్ వెంకటాచలయతోటి ఒక కాన్స్టిట్యూషన్ రివ్యూ కమిటీ ఏర్పాటు చేసిరు. అంటే వీళ్ళు రాజ్యాంగాన్ని మార్చాలని ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు. సో అందుకే ఈ ఎలక్షన్స్ రాజ్యాంగాన్ని రక్షకులు, ఒక కాంగ్రెస్ పార్టీ, లిబరల్, ఈ దేశంలో ఇండియా అలయన్స్ అంతా కూడా రాజ్యాంగం ఉండాలనే పార్టీలు, ఈ బీజేపీ, ఆర్ఎస్ఎస్ అంతా కూడా రాజ్యాంగాన్ని మార్చాలనేవి ఎలక్షన్స్. అందుకే దేశ ప్రజలందరూ కూడా ఇవాళ మనం చివరిలో, నాకు అదే అనిపిస్తుంది, బీజేపీ గారికి వస్తే అసలు ఇవాళ ఫాసిజం ఉంది కదా, ఇవాళ కూడా మాట్లాడే స్వేచ్ఛ ఉందా? అసలు ప్రజాస్వామ్యంలో ఒక ప్రెసిడెన్షియల్ ఫామ్ గా, ఒక మోడీ వివరించమనేది దానికి ప్రత్యక్ష ఉదాహరణ. రియలైజేషన్ అయ్యారు. ఇవాళ వాళ్ళందరూ చూడు, మీరు ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రజలు ఇవాళ ఓట్లేసిర్రు. సో దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఇవాళ కొత్త డ్రామాలు తెరజేపిరు. ఎందుకంటే తెలంగాణలో వాళ్ళకి ఎట్లా సీట్లు రావు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ 14 నుంచి 15 పైగా స్థానాలు తెలంగాణలో గెలవబోతుంది. దీన్ని అడ్డుకోవాలని మళ్ళీ ఒక కుట్ర ఇది. ఫైనల్ గా మీరు ఏం చెప్తారు? కంక్లూడ్ చేయాలంటే చివరిగా ఈ ప్రభావం ఏమి ఓటర్లపై ఉండదు, ఖచ్చితంగా మీరు గెలవబోతున్నారు అనేది కాంగ్రెస్ పార్టీ క్లియర్ గా మ్యాండేటరీ ప్రజల వైపు ఉందని చెప్తున్నారు. సో చివరిగా ఏం చెప్తారు? డెఫినెట్ గా అండి, ఇవాళ తెలంగాణ ప్రజలు కూడా మేమిచ్చిన 100 రోజుల్లోనే 6 గ్యారెంటీ 5 గ్యారెంటీ అమలు చేశాం. ఇవాళ తెలంగాణలో సబ్బండ వర్గాలు కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. ఇవాళ దేశంలో కూడా అదే ఉంది. అందుకే మీరు చూడండి, రేపు కేంద్రంలో రాబోయేది కాంగ్రెస్ ఇండియా అలయన్సెస్ ఈ దేశంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. ఈ ఫాసిజాన్ని ఒడగొట్టడానికి ఇవాళ దేశ ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. వీళ్ళు ఇట్లాంటి ఎన్ని కుట్రలు చేసినా కూడా తిప్పికొట్టడానికి ఈ దేశ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ విద్వేష రాజకీయాలకు కాలం చెల్లింది. రైట్, థ్యాంక్ యూ. ఎస్, క్రాంతికిరణ్ గారు చెప్పండి, మీరు చెప్పాలంటే బీజేపీ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఒకవేళ రేవంత్ రెడ్డి మళ్ళీ అంశాన్ని తీసుకొస్తే కనుక, సో అదే రాజ్యాంగ అంశం మళ్ళీ మాట్లాడితే కనుక ఏమైనా మళ్ళీ చర్యలు తీసుకుంటారా? చివరిగా ఏం చెప్తారు మీరు? అంటే మీ పార్టీ ఎవరి ధీమాలో వారు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా నిన్న కేసీఆర్ కూడా 200 సీట్లు వస్తాయి బీజేపీకి అని చెప్పినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. వాళ్ళది సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడడానికి మేము దోహదపడతామని చెప్పినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నటువంటి పరిస్థితి. సో చివరిగా ఏం చెప్తారు మీరు? భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ దేశంలో అటక్ నుంచి కటక్, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి, మిత్రపక్ష నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ అంతా కలుపుకొని కూడా బీజేపీకి సొంత కెపాసిటీ మీద 350, ఎన్డీఏ కలిపి 400 సీట్లు వస్తాయని స్పష్టమైన మాకు అంచనా ఉంది. దాని ఆధారంగానే మేము పనిచేసుకుంటూ వస్తున్నాము. ఒకటి, నరేంద్ర మోడీ గారు అంబేద్కర్ ఆశయాలని ఆచరణలో పెట్టుకుంటా ఈ దేశంలో అన్ని వర్గాల పట్ల అభిమానాన్ని
పెంచుకున్న ఒక మహానుభావుడు. అన్ని వర్గాలు కూడా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఆయన నేతృత్వాన్ని స్వీకరించుకుంటూ ఆయన వెనక నడుచుకున్న సంకేతాలు స్పష్టంగా కనబడుతున్నాయి. కాబట్టి ఇటువంటి నేపథ్యంలో మొత్తం ఆపాల గోపాలం అంతా కూడా నరేంద్ర మోడీ గారికి ఓటేస్తుంది అనే ఒక భయం పుట్టుకొని ఈ కులపరమైన ఒక కొత్త నేపథ్యాన్ని తీసుకొచ్చి రిజర్వేషన్ ని రద్దు చేస్తారు, రాజ్యాంగాన్ని రద్దు చేస్తారు. అంబేద్కర్ అంటే వీళ్ళకు మనువాదం పేరుతోని ఒక కొత్త అనే ఒక మిద్దెని తీసుకొచ్చి దళిత సమాజాన్ని భయభ్రాంతులు చేసి, గిరిజన సమాజాన్ని భయభ్రాంతులు చేసి నరేంద్ర మోడీ గారు ఏదైతే అభివృద్ధి ఆ సమాజం పట్ల ఏదైతే అభివృద్ధి చేస్తున్నారో ఆ అభివృద్ధిని పక్కకు పెట్టి వీళ్ళ అబద్ధాలు విని ఓట్లు వేసుకుంటారేమో అని వీళ్ళు ఒక తప్పుడు దాంట్లో ఉన్నారు, నిద్రలో ఉన్నారు. కాంగ్రెస్ స్పష్టంగా చెప్తున్నా, నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ను ఆదర్శంగా తీసుకొని పరిపాలించుకుంటా మొత్తం అన్ని వర్గాలు కూడా నరేంద్ర మోడీ గారు వెనుక నడుస్తున్నాయి. అందరూ కూడా స్పష్టంగా వారికే ఓటేస్తారు. రాబోయే రోజులలో అత్యధిక మెజారిటీతో నేను చెప్తున్నాను కదా, భారతీయ జనతా పార్టీ ఓట్ కెపాసిటీ 350 పైచితో దేశంలో అధికారంలో. రైట్ సుధాకర్ గారు, ఆ పార్టీకి సంబంధించి చాలా ధీమా, ఇందాక కూడా మీరు ధీమా వ్యక్తం చేసినప్పుడు చివరిగా ఏం చెప్తారు? ఒకటేనండి, ఇక్కడంతా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న మోడీ గారే. అది మేకపోతు గాంభీర్యమే. 400 సీట్లు వస్తాయని. 400 సీట్లు వస్తే కనుక అక్కడ సోరెన్ గారిని ఆయన ఎందుకు జైల్లో పెట్టారు, కేజ్రీవాల్ ఎందుకు జైల్లో పెట్టారు, ఇంతమందిని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, ఎందుకు ఇంతమంది పార్టీలు తీసుకుంటున్నారు, 400 సీట్లు కలిసి భయం ఎందుకు ఇంకా ఆయనకి? ఇంత రెచ్చిపోయి మాట్లాడాల్సిన అవసరాలు లేవు. కాబట్టి రావట్లేదు, అది హీ నోస్ ఇట్, రావట్లేదు. ఇంత ముందు కూడా మన కిరణ్ కుమార్ గారు మాట్లాడుతూ ప్రపంచంలో అద్భుతంగా ఉందని చెప్తున్నారు. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ లో 125 దేశాల్లో మనది 111వ దేశం అండి. రియాలిటీ నేను చెప్పేది కాదు, ఇది గ్లోబల్ హంగర్ ఇండెక్స్ లో వచ్చింది. తర్వాత వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ లో మనం 180 151. అంటే ఏమాత్రం ఒక ప్రెస్ మీటింగ్ కూడా, పబ్లిక్ ప్రెస్ కాన్ఫరెన్స్ చేయని ఒకే ఒక్క ప్రైమ్ మినిస్టర్ ని చూసింది ఈ దేశంలో 10 సంవత్సరాలుగా చేయని ప్రైమ్ మినిస్టర్ మన మోడీ గారు. సో అటువంటి ఆయన గురించి ఎక్కువ మాట్లాడడం అనవసరం. ఇది ఏంటంటే టోటల్ గా డిక్టేటర్షిప్ వెళ్ళబోతుంది. బట్ డెఫినెట్ గా ఇండియా అలయన్స్ గెలుస్తుంది. రైట్ థ్యాంక్ యూ. ఎస్, చివరిగా పాపిరెడ్డి గారు చెప్పండి పూర్తి విశ్లేషణ. అంటే ఇదే పార్టీకి సంబంధించి 400 సీట్లు ఒకవేళ నిజంగా వస్తే కనుక సో ఎవరిని పట్టించుకోరు మోదీ అయినటువంటి విమర్శలు కూడా కొన్ని పత్రికల మధ్య రాసినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. చివరిగా ఇది మొత్తం చూసుకుంటే కనుక సో ఈ ప్రభావం ఎంతవరకు తెలంగాణపై ఉండే అవకాశం కనిపిస్తుంది? మోదీ మానియాకి సంబంధించి తగ్గే అవకాశం ఉందంటారా? చివరిగా మీరు ఏం చెప్తారు? ఇప్పుడు 400 సీట్లు వస్తాయని బీజేపీ పదే చెప్పుకుంటున్నారు. ఎస్, అయితే ఇక్కడ ఒక ప్రధానమైన సమస్య ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు కూడా నా బాధ ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీయే ప్రధాన ప్రతిపక్షం బీజేపీకి జాతీయ స్థాయిలో ఒక రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో గురించి చెప్తానా. ఇవాళ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలైన పడమే కాకుండా ఓట్ల పరిస్థితిలో పడిపోయిందండి, చాలా పడవదు. ఎందుకంటే ఇప్పుడు 19% మాత్రమే కాంగ్రెస్ పార్టీకి ఉంటే 37% బీజేపీకి ఉన్నది. ఇది ఎందుకు అనేది బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు కూడా సమీక్షించుకోవాలి. మేము ఎందుకు ఇంత బలహీన పడ్డాం, ఎందుకంటే ఇవాళ ఎందుకు బీజేపీ ఇంత రెచ్చిపోతున్నది, ఇంత పెట్టేకపోతున్నది అనేది ప్రధాన కారణం కాంగ్రెస్ బలహీనత. కాంగ్రెసే ప్రధాన పక్షం. కాంగ్రెస్ ఒకవేళ బలంగా ఉండి పుంజుకుంటే బీజేపీ 400 సీట్లు కాదు 200 సీట్లు కూడా రావు. కానీ దేశం మొత్తం మీద రాష్ట్రాల పరిస్థితి చూసుకుంటే కాంగ్రెస్ పరిస్థితి చాలా బలహీనంగా ఉన్న చాలా రాష్ట్రాలు. అదే బీజేపీ పెద్ద బలహీనత. అది వాళ్ళ యొక్క బలం. బీజేపీ బలం ఇవాళ ఏంటంటే కాంగ్రెస్ బలహీనత జాతీయ స్థాయిలో. అది మారుతే తప్ప ఈ బీజేపీని మనం అడ్డుకోవడం కానీ తట్టుకోవడం కానీ మిగతా ప్రతిపక్షాలకు సాధ్యం కాదు. ఒకటి ఆపు కొంత పైకి వచ్చింది, కానీ ఆపు కూడా ఈ మధ్యన ఆ ఎలక్షన్స్ అరెస్టులతో ఆపు కూడా తగ్గిపోయింది. ఆల్ ఇండియా లెవెల్లో ఇండియా ప్రతిపక్షాలు కానీ లేకపోతే కాంగ్రెస్ కానీ బలంగా ముందుకు వచ్చి బలంగా ప్రజల ఇష్యూలు తీసుకొని పోయి బీజేపీని ఎదుర్కొంటే తప్ప బీజేపీ యొక్క ఏదైతే ఈ వృద్ధి వస్తారో అది అడ్డుకోవడం సాధ్యం కాదు. కాబట్టి ఆ విధంగా కాంగ్రెస్ ప్రధాన బాధ్యత ఉంటుంది. కాంగ్రెస్ ప్రధాన పక్షం కాబట్టి కాంగ్రెస్ యొక్క పర్ఫార్మెన్స్ బాగుంటుంది, బీజేపీ తక్కువ. రైట్ థ్యాంక్ యూ. ఎస్, డిబేట్ లో పాల్గొన్న సుధాకర్ గారికి ఆ పార్టీకి సంబంధించి, అలాగే క్రాంతికిరణ్ గారికి బీజేపీ పార్టీకి సంబంధించి, అలాగే లింగయ్య యాదవ్ గారికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, పాపిరెడ్డి గారికి విశ్లేషకులు అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇది ఇవాళ డిబేట్ పాయింట్. ప్రధానంగా రాజకీయ మార్పులు ఎప్పటికప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మోదీ మళ్ళీ రాబోతున్నారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ రాబోతుందా? సో ఇక్కడ రేవంత్ రెడ్డి అంశానికి సంబంధించి మళ్ళీ ఆ విమర్శలు చేస్తారా, ఎట్లాంటి నిర్ణయాలు ఉండబోతున్నాయి? మినిట్ టు మినిట్ అప్డేట్స్ అమ్మా న్యూస్ మీకు ఇస్తున్నట్టుంది. ఇది ఇవాళ డిబేట్ పాయింట్. రేపు డిబేట్ పాయింట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.